జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును జాగ్రత్తగా ధ్యానించుకొని దినమందు కోరికను ముగించుకుందాం. శ్రద్ధగా దేవుని వాక్యమును వినడం కొరకు సిద్ధపడదాం. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము తీసారమ్మా 19-20 వచనాలు చదువుకొని వాటిని ధ్యానించుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించను గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ఇక్కడ దేవుడు తెలియజేసినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఉద్దేశములు చాలా గొప్పవి. ఆ యొక్క ఆలోచనలు మనకు అర్థమయ్యేటట్టుగా ఉండవు, కానీ ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. ఆయన ఆలోచనలను మన ఆలోచనలో పోల్చుకోవటం తప్పు. దేవుడు కొన్ని కార్యాలు కొంతమందికి చేస్తాడు, కొన్ని కార్యాలు కొంతమందికి చేయడు. దేవుడు ప్రతి వానికి కూడా ఒక సమయముని ఏర్పాటు చేస్తాడు. ప్రతి దానికి ఒక సమయం ఉందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రసంగి గ్రంథం మనం చదివినప్పుడు ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు, ప్రతి దానికి సమయం ఉన్నది, ప్రతి దానికి సమయం ఉన్నది. కాబట్టి మనుషుడు తొందరపడతాడు, కానీ దేవుడు ఎప్పుడు తొందరపడు. ఎందుకు తొందరపడాలంటే ఆయన దేవుడు కాబట్టి. మనం మనుషులం కాబట్టి తొందరపడుతూనే ఉంటాం. మనకు ఎలా ఉంటుందంటే మన యొక్క తొందరపాటు చాలా విరోధంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క తొందరపాటు అనేది అసలు మనం ఆలోచించేది కాదు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని దీర్ఘశాంతము ఎంకను కనిపెట్టుచూ ఉండగా రాయబడింది. ఏం రాయబడిందమ్మా? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు. దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంట? కనిపెట్టుకుంటుందంట. అంటే దీర్ఘశాంతం ఎవరు చూపుతున్నాడు? దేవుడు చూపుతున్నాడు. ఎప్పుడు చూపుతున్నాడు? బాగా ఆలోచించండి. ఎప్పుడు చూపుతున్నాడు? మీరు బైబిల్ని చదవండి. మీరు నిజంగా చెప్తున్నాను, చాలా మందికి దేవుడి మీద అవగాహన తగ్గిపోయింది, లోకం మీద ఆశలు పెరిగిపోయాయి. మనం ఎవరిని ఏం చేయలేం. ఎందుకంటే రాత్రి కాల సమయంలో మీకు ఆ ప్రాంతంలో చెప్పారు, హాగారు గురించి మాట్లాడారు. హాగారు దేవుని నమ్మటం కంటే మనుషుల మీద ఆధారపడింది. ఈరోజు దేవుడి మీద ఆధారపడాలి కానీ అందరూ మనుషుల మీద ఆధారపడారు. ఎవరైనా దేవుడి మీద ఆధారపడతారంటే మనం కనపడినా కూడా కనపడరు. అందరూ మనుషుల మీద ఆధారపడేవాళ్ళు.
మనుషులను మెప్పించాలని చూసేవాళ్ళే, మనుషుల దగ్గర గొప్ప వాళ్ళం అనిపించుకోవాలనుకునే వాళ్ళే, మనుషుల దగ్గర నీతిమంతులము అనిపించుకోవాలని బ్రతికే వాళ్ళే కానీ దేవుని కొరకు బ్రతకాలని తపన చెందే వాళ్ళు లేరు. ఎందుకు లేదంటే దేవుడు మనుషులని ఏమి చెయ్యడు. ఇది మనుషులకు ఉన్నటువంటి ఆలోచన. అర్థమవుతుందా? మనుషులకి ఆలోచన ఉంది, దేవుడు అంట మనుషులంట ఏమి చెయ్యడంట. ఎందుకు చేయడంటే వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో బాగా ఇదిగో నేను చేయించున్న పాపము నీకు తెలియకపోవచ్చు, నాకు మనుషులకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు కదా, మరి నన్ను ఎందుకు శిక్షించలేడు? నన్ను శిక్షించలేదు కాబట్టి మీరందరూ మీరందరూ గుడ్డి వాళ్ళై వెర్రి వాళ్ళై దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు అంతే. కాబట్టి దేవుడు లేడు, దెయ్యం లేడు, అంతా మనుషుల యొక్క బ్రతుకు తెరువు కోసం చేసుకుంటున్నటువంటి పరిస్థితులని మనము కూడా కొన్ని పరిస్థితుల్లో నమ్మాల్సి వస్తుంది. ఎప్పుడు నమ్మామంటే నీ జీవితంలో ఒక్కసారి ఎన్నుకుపో, నువ్వు నమ్మిన రోజు కనపడతాను. నీ జీవితంలో ఒక్కసారి నువ్వు ఎన్నుకుపోతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, నీవు కూడా ఏదో ఒక సందర్భంలో దేవుడు లేడు అనేటువంటి ఆలోచన నీకు వచ్చి ఉండొచ్చు. నిజంగా రాలేదయ్యా అనుకుంటే రాలేదు అనే పరిస్థితి నీ దగ్గరికి వచ్చినాది అనే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తప్పు చేసిన వారిని దేవుడు శిక్షించకపోవటమే కారణం. ఏంటమ్మా? తప్పు చేసిన వారిని దేవుడు శిక్షించకపోవటమే కారణం. అదే తప్పు చేసిన వారిని దేవుడు శిక్షిస్తే బాగా ఆలోచించాలి. తప్పు చేసిన వారిని దేవుడు శిక్షిస్తే చెప్పాలి ఏమవుతాక? తప్పు చేసిన వారిని దేవుడు శిక్షిస్తే మనుషులు ఏమంటారంటే, ఆయన దేవుడు కాబట్టి ఏదో ఒకటో తప్పులు పొరపాటు తప్పులు చేసి తెలియక చేస్తాము, క్షమించొచ్చుగా. మామూలు అనుకున్నా, రెండు నాలుకలు కలిగిన మనుషులు రెండు నాలుకలు ఊరుకుంటే అంటాం. అదే ఎంత బాగా మాట్లాడు. పాము అంటే పాము అని ఎందుకు నేను మీతో మాట్లాడుతున్నానంటే, వారి నోటి నిండా ఏమున్నదంట? సర్ప విషము ఉన్నది. ఎక్కడున్నది? రోమిలకు రాసిన పత్రిక. చెప్పండి మేడం. ఓకే, 3వ అధ్యాయం బాగా 3వ అధ్యాయం 12వ వచనం నుంచి నిదానంగా చదవండి. 12 నుంచి లేదా 10 నుంచి చదవండి. 10 నుంచి చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇందును గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి ఎదుకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైది, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. చూడండి, వారి గొంతుకు తెరిచిన సమాధి, వారు నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా రోమాలో ఉన్న వాళ్ళకి సందర్భాన్ని ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో ఇందుని గురించి రాయబడినది ఏమనగా, ఎందుకు మాట్లాడుతున్నారంటే, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారిమా, ఎంత మాత్రము కాదు. చూడండి, యూదులేమి, బాగా మాట, యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, అందుకోసం ఈ మాట చదివించారు. యూదులేమి, గ్రీసు దేశస్తులేమి. యూదులంటే ఇక్కడ ఎవరు? అక్కడ యూదులని ఎందుకు చెప్పుకొచ్చాడు? యూదులంటే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు. ఇశ్రాయేలీయులు ఒక మాట చెప్పాలంటే, గ్రీసు దేశస్తులంటే దేవుడు అంటే తెలియని వారు. అంటే యూదులేమి, గ్రీసు దేశస్తులేమి అందరూ ఏం చేశారంట? పాపములకు ఏమై ఉన్నారు?
లోనై ఉన్నారు. అందువలన ఏం చేస్తున్నారు చూడండి, లోనై ఉన్నారని ఎంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందుని గురించి రాయబడినది ఏమనగా ఇంతకు ముందే చెప్పాము. ఏమని చెప్పారంటే దోషారోపణ, దోషము ఆరోపణ చేశారంట. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఒక్కడు కూడా నీతిమంతుడు లేకపోతే దేవుడు ఎందుకు ఎదురు చూడాలి? ఇప్పుడు నీతిమంతుడు ఎక్కడున్నాడని మీరు అనుకుంటున్నా? మనము యూదులలో ఉన్నారేమో అనుకుంటున్నారేమో. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ ఎందుకన్నాడంటే మంచి అనేది మనుషులకి ఎగుటేసిందట. మంచి ఏమైంది మనుషులకి ఎగుటేసిందని తెలుసుగా. చెడు అనేది మనుషులకు ఎగుటేయటం. చెడు మనుషులకు ఎగుటేస్తుందా? అసలు ఎగుటేయటం చేస్తుంటే చేయబుద్ధి అవుతుంది చెడు. మంచి చేస్తుంటే చేసి చేసి ఇసుకుపోతున్నారు మంచి. అప్పుడప్పుడు చాలా మంది అంటారు నేను సహించినంత వరకు సహించిన నా వల్ల కాదు అంటే ఎగుటేసింది నా వల్ల కాదు. అదే వీడికి నేను తాగినంత కాలం తాగితే నేను ఎక్కువ తాగని నేను ఆకలిని అక్కడ ఎగుటేది. అది మంచి ఎగుటేస్తుంది. నా సహనం ఎంతవరకు అంటే సహనం ఏంది కొంతవరకే, తర్వాత నేను కంట్రోల్ తప్పేస్తాను. కానీ చెడు కంట్రోల్ తప్పితే ఆగుతుంది ఎప్పుడన్నా. ఎందుకని చూడండి, బాగా చూడండి. ఈరోజు ఉన్నటువంటి సమాజాన్ని కానీ ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎందుకు లేదంటున్నాడంటే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మానరు. ఇక్కడ మాత్రం ఏకత్వం వచ్చేసింది మనుషులకి. పనికి మానవులు అయిపోవడానికి ఏకత్వం వచ్చేస్తుంది. ఏమైపోయారు? ఏకంగా పనికి మానవులు అయిపోయారు. పనికి మానవులు అని ఎవరిని అంటారు? ఎవరిని అంటారో చెప్పండి. పని బాట ఎక్కడ కావాలో తిరిగి పనికి మానవులు. మరి బైబిల్ ఏమంటుంది? దేవుడు చెప్పేదానికి మనుషులు చెప్పేదానికి ఎక్కడైనా పొందకుందా? దేవుడి ఆలోచన ఎలా ఉందంటే దేవుడికి పనికి రానోడు పనికి మానోడు దేవుడి దృష్టిలో. మనుషుడికి ఎలాంటి వాళ్ళంటే పని చేయకుండా ఓర కూర్చున్నాడు పనికి మానోడు మనుషుడు. ఇప్పుడు పనికి మానవాళ్ళు ఎవరు అంటున్నాం మనం? పనికి మానోడు పనికి మానోడు అంటే అర్థం తెలుసు. అసలు నోటికి వచ్చింది కాబట్టి నేత్రం అర్థం. పనికి మానవుడు అంటే ఆ పనికి మానవుడిని ఎందుకు అంటున్నారు? అసలు దేవుడు ఎందుకు అన్నాడంటే నేను వీళ్ళను పంపించింది దేనికి, వీళ్ళు చేసేది ఏంటిది, వీళ్ళు పనిని కరెక్ట్ గా చేయటం లేదు కాబట్టి పనికి రానుడు అయిపోయారు. అందువల్ల ఏమన్నాడు? అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇక్కడ పనికి మాలిన మంచి చేసేవాడు కనపడలేదంట. మంచి చేయమని దేవుడు మంచి పని చేయమని పంపిస్తే అందరూ చెడ్డ పనులు చేస్తారంట. పనికి వచ్చే వాళ్ళ పనికి మానవులు. బాగా ఆలోచించండి. మీరు నన్ను పొలంలోనికి మొక్కల దగ్గర కలుపు బేకమని పంపితే నేను మొక్కలు కూర్చుని అనుకోండి, పనే కదా, ఏదైనా పనే కదా చేసింది. ఇప్పుడు ఈ పని చేసినందుకు మీరు మెచ్చుకుంటారా లేకపోతే తప్పుతారా? కొడతారు, చెప్తారు, అవసరమే తెలియజేస్తారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్పాడంటే మనుషులకు మంచి చేయమని పంపించాడు. మంచి చెయ్యండి అని పంపించాడు. మంచి చేసేవాడు ఒక్కడు, మంచి మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు. అందుకని ఇక్కడ ఏం రాగడం చూడండి, చూడండి వారు గ్రొత్తుక తెరచిన సమాధి, వారు తమ నాలుకతో మోసం చేయదు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మోసం చేస్తున్నారు? బాగా వారు తమ నాలుకతో మోసం చేయదు. ఎవరిని? బాగా ఆలోచించారు. ఎవరిని? బాగా ఆలోచించారు. బాగా అర్థం చేసుకోండి. సందర్భాన్ని బట్టి మనం మాట్లాడదాం. మేలు ఎవరికి చేయాలి? మనం మేలు ఎవరికి చేయాలి? పక్కన వాళ్ళకి చేయాలి. నీకు నువ్వు చేసుకుంటే మేలు అవుద్దా? నీకు నువ్వు చేసుకుంటే మంచి అవుద్దా? పక్కన వాళ్ళకి చెప్తే మేలు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే చూడండి, ఎవరిని మోసం చేస్తున్నారు? అందరూ
పక్కన వాళ్ళని మోసాలు చేస్తారు. ఏంటి మోసం? ఏంటో మీ మోసం? ఏం మోసం చేస్తున్నారు చెప్పండి? ఏం మోసం చేస్తున్నారంటే బాగా గమనించి ఆలోచిద్దాం. బాగా ఆలోచించండి. పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. భర్త భార్యను మోసం చేస్తున్నాడు. భార్య భర్తను మోసం చేస్తున్నది. అన్న తమ్ముడిని మోసం చేస్తున్నాడు. తమ్ముడు అన్నను మోసం చేస్తున్నాడు. అక్క చెల్లెలను మోసం చేస్తుంది. చెల్లెలు అక్కను మోసం చేస్తుంది. ఇంకెవరు చేయాలి మోసాలు? ఈ మోసం చేసే వాళ్ళు కనపడటం లేదేమో చూడండి. చూద్దాం. మీరు అనుకోవచ్చు ఎవరు చేయలేదు, అందరూ మోసం చేసేవాళ్ళు, ఒక్కడు మేలు చేసేవాళ్ళు. ఇదిగో 20 సంవత్సరాలు నన్ను కన్నాలు పెంచారు, నాకు అన్ని చేశారు, ఇంతవరకు నేను కష్టపడి ఒక పని కూడా చేయకపోతే ఈ 17 సంవత్సరాలు నా కొరకు ఎన్నో చేసి నన్ను పెంచి పెద్దవాళ్ళని చేశారు, నా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉందామని ఎవరైనా అనుకుంటారా? వాళ్ళను మోసం చేస్తున్నట్టు ఎవరు చెప్పారు? కడుపుని పుట్టిన బిడ్డలే కన్న వాళ్ళను మోసం చేస్తుంటే ఎవరే చెప్పుకోవాలి? ఎవరే చెప్పుకుంటే ఎవరు తిరుగుతున్నాం? ఇప్పుడు పక్కన దగ్గర పోయి ఈయన ఎలాంటి వాడు తెలుసు అంటే, అయ్యో నీ కొడుకు గురించి నువ్వు చెబుతాను నేను అంటగా. పక్కన వాళ్ళకి చెప్పుకుంటే బాగుండదేమని చెప్పుకోలేక, లోపల దాచిపెట్టుకోలేక, ఎదుటి వాళ్ళ దగ్గర కట్టలేక, దేవుడితో చెప్పుకోలేక, ఎవరిని చెబితే ఏమవుతుంది అర్థం కాక కుసించి కుమిలి నశించిపోతున్నాడు. దేనికి పోతున్నాడంటే నువ్వు నీ సహోదరుని మోసం చేశావు. నీవు నీ సహోదరుని మోసం చేసినప్పుడు అతడు ఎలా కుమిలి కుసించిపోయాడో నీకేం తెలుసు? నువ్వు నీ భార్యను మోసం చేసినప్పుడు నీ భార్య ఎలా కుంగి కుసించిపోయి ఎన్ని రోజులు ఏడ్చిందో నీకేం తెలుసు? ఈ రోజు ఏదో నీ కడుపును పుట్టినోడు నేను చిన్న మోసం చేస్తాను, నా తల తీసినట్టు అయిపోతుంది. ఏం తీసినట్ట? తల తీసేసినట్టు. తల తీసేసినట్టు తల తీసినట్టు ఎందుకు అవుతుంది? తలెత్తుకోకుండా చేసే బదులంటే నువ్వు తలెత్తుకోకుండా నిన్ను వాడి చేసిన ఒక్క చిన్నదానికే బాధపడుతున్నావే. నీ భార్య తల తెత్తుకోకుండా నువ్వు 10 మందిలో చేసావు, ఇప్పుడు ఎవరు బాధపడాలి? నీ భర్త తలెత్తుకోకుండా నువ్వు 10 మందిలో చేసావు, ఇప్పుడు ఎవరు బాధపడాలి? ఆలోచించండి. అందుకనే దేవుడు ఎవరిని మాట్లాడుతున్నాడంటే నా తలెత్తుకోకుండా చేశారు నేను అన్నాడు. దేవుని యొక్క మనస్సును బాధపెట్టేటట్టుకున్నారు అందరూ. అందుకని మాట్లాడుతున్నాడు, మేలు చేయువాడు లేడు. మోసాలు ఎక్కడ పెట్టినా మోసాలు. కూర్చుంటాడు, ఏంద్రా ఫోన్లు ఊరుతోనంటే ఎవరు లేదు, మా అన్నతో మాట్లాడుతున్నాడు, మా ఫ్రెండ్ అంటాడు. ఏ ఫ్రెండ్? ఏ ఫ్రెండ్ అమ్మ? ఏ ఫ్రెండ్ అమ్మా? ఫ్రెండ్ అయితే పబ్లిక్ గా లౌడ్ స్పీకర్ పెట్టి పెద్దగా మాట్లాడొచ్చుగా. మరి ఏడకంటే ఏడదాకి తాగటానిక, తిరగటానిక? నువ్వు పోయావు పర్లా, పోయినోడి సక్కర ముందే బాగుంటు, పోయినోడి మళ్ళా ఎలా వస్తున్నావు? కాళ్ళు చేతి వెనక్కొచ్చుకొని వస్తుంటే ఎలాగా? మా వాక్యం మీరు మీకోసం ప్రయాసపడి 2, 3, 4, 5 గంటలు కూర్చుంటాను అనుకో వాక్యం కోసం. ఏం చెప్పాలి మిమ్మల్ని చూసినప్పుడు మీకు చెప్పడం అంటే చెప్పకుండా మంచిగా కొంతమందికి. ఎందుకంటే పాట మీకు తెలియదు. ఆలోచించండి. చూడండి, ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాడు సక్రంగా ఇంటికి వస్తే పర్లా, అన్నము ప్లేట్లో అన్నము నోట్లో పెట్టుకునే లోపు ఫోన్ చేస్తారు. ఏదో జరిగింది. ఏం జరిగింది? ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఎక్కడికి వెళ్ళాడంటే ఎవడో పనికి మానోడు వచ్చి తల్లికి చెప్పాలి, తండ్రికి చెప్పాలి. ఈ పనికి మానోడు తిరగటానికి పోతే ఏరే పనికి మానోడు వచ్చి తల్లిదండ్రులకు చెప్పాలంటే ఈడెంత పనికి మానోడు? ఆలోచించండి. ఇప్పుడు ఈ పనికి మానోడు ఎంత దరిద్రుడైపోయాడు. ఇలాంటి వాడు వాళ్ళ కడుపులో పుట్టినందుకు వీళ్ళెంత ఆడవాడు. ఎక్కడికి అంటే నా ఇష్టం, నీ ఇష్టమా? ఏది నీ ఇష్టం? గట్టిగా 1 నెల రోజులు బియ్యం లేకపోతే కష్టపడి పని చేసుకొని డబ్బులు తెచ్చుకొని బియ్యం కొనుక్కోవడానికి చేతగా ఇష్టం లేదు. ఇంట్లో నీకు నీ భార్యకి మధ్య గొడవలు వస్తే 3వ వాడు రాకుండా నువ్వు సరి చేసుకోలేక ఇడాకు తీసుకునే రోజులు ఎవరే కష్టమంటారు? గట్టిగా చెప్తానండి, పెద్దలు అనేవాళ్ళు
లేకపోతే ఆ ఇంట్లో భార్యాభర్తలు 4 రోజుల తర్వాత ఒక్కరొక్కరు వెళ్ళిపోతారు అంతే. ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధం లేకపోతే వెళ్ళిపోతారు అంతే. ఎందుకు ఎక్కువ టౌన్ లో ఏమైపోతున్నాయో తెలుసా? ఎందుకమ్మా ఇంటికి వచ్చేసేవాడు నాకు నచ్చరా? అప్పుడు నచ్చాడు కదా, ఇప్పుడు ఎందుకు నచ్చరా? అప్పుడు నచ్చినాడు, ఇప్పుడు ఎందుకు నచ్చరా? అప్పుడు ముఖ్యమైన వంక పోయింది, ఇప్పుడు ఏమైనా ముఖ్యమైన వంక పోయిందా? అప్పుడు ఏమైనా కళ్ళు కాకుండా ఇప్పుడు ఏమైనా కళ్ళు ఏమైనా గుడ్డే అయ్యా? అప్పుడు ఏమైనా కళ్ళు రావడం ఇప్పుడు ఏమైనా కళ్ళు తగ్గిందా? నచ్చలా కాదు, ఆలోచించండి, నచ్చలా కాదు, ఇద్దరి స్వభావాలు ఒకటి కాలేదు. స్వభావాలు కలవాల, మనసులు కలవాల. ఏదో కొత్త మరొకటి తీసుకొని నాకు నచ్చావనుకున్నావు. నీ తల్లి ప్రేమ, నీ తండ్రి ప్రేమ కంటే ప్రపంచంలో ఎవరి ప్రేమ కూడా గొప్పది కాదని ఇలా ఎప్పుడు తెలుస్తుందంటే ఇవాళ ఇలువ అర్థమైనప్పుడు. ఎలాగని తెలుసుకోవాలి? ఇలా అనుకుంటున్నాను, నేను కష్టపడి సంపాదించడానికి బాగా ఆలోచించండి. ఎద్దులు కూడా కష్టపడి సంపాదించాక కష్టపడిన వాటిని ఎలా ఖర్చు పెట్టాలో ఎద్దులకేం తెలుసా? గాడిదలు కూడా కష్టపడతాయి కదా, ఊరు మొత్తం గొర్రెల మొత్తం, వాటికేం తెలుసు? గడ్డి అయితే తింటాయి, పడుకుంటాయి, ఏంటి బాధ్యతలు ఉంటాయి వాటికి. కానీ మనుషులు అలా కాదు కదక్క, వీళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. భార్య, బిడ్డలు, భర్త, పిల్లలు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఈ బాధ్యతలు ఉంటాయి కదా. నువ్వేం గొడ్డు అయితే నీకు బాధ్యత లేకపోవచ్చు, నువ్వు మనిషివి కదా, నీకు బాధ్యతలు ఉంటాయి కదా. ఈ బాధ్యతలు ఉండాలంటే సమాజంలో ఎలా ఉండాలో, ఏ విలువలు ఎలా ఉండాలో తెలుసుకోవాలి కదా. ఇది ఎవరికి తెలుసు? నా ఇష్టమా? ఏది నీ ఇష్టం? ఇక్కడ అంటున్నాడు, మోసాలు చేస్తున్నారు. ఎవరిని మోసం చేస్తే పర్వాలా? తల్లిదండ్రులను పిల్లలు మోసం చేస్తారు. కంటిన్యూ పెట్టుకొని చిన్న వయసు, చనిపోయే వయసు వచ్చినప్పుడు, నేను మంచాన పడ్డప్పుడు నాకు నీళ్ళు ఎత్తాడు, నాకు అన్నం పెడతాడు, నాకు నీళ్లు దొరుకుతాడు, నాకు అన్ని చేస్తాడన్న వాళ్ళను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరకు పోయాయా? దహదేశం పోతావా? ఇప్పుడు ఇవేమనాలి? ఆస్తి ఎవరికి ఇచ్చా? అంతస్తు ఎవరికి ఇచ్చా? సంపద ఎవరికి ఇచ్చా? ఇన్ని రోజులు సంపాదించింది ఎక్కడ దాకా పెట్టావు? ఈ రోజు వరకు చూర్ణ చేసుకోమంటే ఎందుకు చేసుకోవాలి? వాటిల్లో కరెక్ట్గా చేసుకోపోతాను చెప్పండి, ఆలోచించండి. చేసుకోపోతాం ఎవరికి? ఎంత ఘోరాన్ని కోరపడే మనిషి స్వభావం ఇలాంటి స్వభావం అంతా ఉదరికి రావాలి, తన్నే వరకు పెట్టాలి, అంతా ఉదరికి రావాలి. చదువు ఉదరికి ఎవరు పెడతాడు? ఉదర నువ్వు కష్టపడింది, నువ్వు సంపాదించుకుని నువ్వు తిను, నేను అడిగేవాళ్ళు. ఈరోజు డబ్బులిస్తే రాదంటూ ఏమి లేదు. డబ్బులిస్తే చాలనుకుంటున్నారు లోకంలో. డబ్బులిస్తే అన్ని వస్తాయి కానీ డబ్బులిస్తే మనుషుల సహకారులు రారు. డబ్బులిస్తే క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళను హాస్పిటల్ తీసుకుపోయి చూపారు. డబ్బులిస్తే ఇదిగో మన వచ్చిన కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళకు పోగట్టరు, నెట్టేస్తారు అంతే. మనుషులను సంపాదించుకోవాలి. అందుకని ఏమన్నా తెలుసా? అందరూ ఏం చేస్తున్నారంట? మోసము. అమ్మే చూడండి, పడింది. అందరూ తమ నాలుగుతో మోసం చేయదు. దేంతోనంట? నాలుగుతో మోసం ఎలా చేస్తారు చెప్పండి అమ్మ. నాలుగుతో మోసం పెట్టండి. ఎలా మోసం చేస్తారమ్మా? నా మాట్లాడుతూ మోసం మీకు అందరికి అర్థం కావడం చెప్తా బాగా. తండ్రి పాపం వృద్ధాప్యం ఉంటాక చాలా వృద్ధుడు, కళ్ళు కాలు రాకుండా ఏదో తల్లి ఆడుకుంటున్నాడు. ఇలా టైంకి ఏమన్నాడు? అయ్యా మంచి ఆహారం తినాలి, తీసుకురా కుమారుని. పెద్ద కుమారుడు వెంటనే చిన్న కుమారుడు ఏం చేశాడు తెలుసా? దుడ్లో పోయి గొర్రె పిల్ల, ఒక పొట్టేలు పిల్లలు పోసి మాంసం తీసుకుని వచ్చి, నానా నేనే ఇస్సాకును నన్ను ఆశీర్వదించాను, నేనే ఏశావును నన్ను ఆశీర్వదించన్నాడు. నువ్వు ఏశావేనా? అవును. ఏం చేస్తున్నాడు ఇక్కడ? అబ్బో, ఇప్పుడు మనోడు తెలివి కలవాడా తెలివి లేడా? తెలివి కలిగిన మింగవాడు పంపన్నాడు. ఎవరు? ఇలా మామ లాభాన్ని అక్కడ పోయి ఆడిపోయింది కదా. ఆడిపోగానే అక్కడ పోగానే అయ్యా నాకు రాఖీ అంటే ఇష్టం. ఓకే నీ ఇష్టం, నేను రాదన్నా. ఓకే 7 సంవత్సరాలు కొలువు చేసి రాఘవేల్ నుంచి పెళ్లి చేస్తాను. వెంటనే రాఘవేల్ నుంచి పెళ్లి చేస్తాడు. 7 సంవత్సరాలు కొలువు చేసి అయిపోయింది. నైట్ కదా మనోడు కలుగా అన్నాడు. ఊరికి ఇస్సాకు కలుగాడు.
అర్థం చేయండి. ఇస్సాకుకు ఇప్పుడు యాకోబు కళ్ళు కనపడతాయి, కనపడవా? బాగా అర్థం చేసుకోండి. ఇస్సాకుకే కళ్ళు కనపడతాయి, యాకోబు కాదు. ఇప్పుడు యాకోబు కళ్ళు కనపడతాయి, యాకోబు కళ్ళు కనపడతాయి కాబట్టి ఇప్పుడు రాహేలు బదులు లేయాని ఎప్పుడు పంపించాలి? కళ్ళు కానరాని తత్వంలో పంపించాలి. అర్థమవుతుందా? కళ్ళు కాని తత్వంలో నైట్ పూట లైట్లను ఆపేశాడు, లేయని పంపించాడు. మనోడికి ఏం తెలుసు? చీకటి పడితే అంతా ఒకటేగా, కళ్ళు మూసుకుంటే అంతా ఒకటేగా. కళ్ళు తెలిసినంత వరకు ఇది అర్థం తేడాలు. కళ్ళు మూసుకుంటే ఏది గడ్డో తెలియదు, ఏది నూడిల్స్ తెలియదు, ఏది పచ్చిగడ్డో తెలియదు. అదే కదా. కళ్ళు మూసుకున్న దగ్గరికి ఎర్రలు మొత్తం ఇంత పొడుగు చేస్తే ఏ నూడిల్స్ అని చెప్తే అన్ని పోసుకొని ఎర్రగా అంటారు. అంతే కదా. కొండ ఇప్పుడు అయ్యి చేపు ఆనపాములా ఉన్నాయా లేకపోతే ఏమైనా తేడా ఉన్నాయా? ఇవి కూడా చేతితో పెట్టుకుంటే సరిపోతున్నట్టు ఉంటాయి. మరి అయ్యి తేడా మీరు అంటారు. మీకు కొట్టి ముక్కు తెలుసుగా, ఇప్పుడు అయితే వానలు కాకపోతే కొట్టి మలుగు తెలుసుగా. మలుగు పాము రెండు ఒకలా ఉంటాయి తెలుసా? కళ్ళు ఉన్నోడు కూడా కనిపెట్టాడు కామనగా. మలుగు జారిపోతుంటుంది పట్టుకుంటుంటే. మరి ఏం చేయాలి? కళ్ళు మూసుకున్న దగ్గర ఇదిగో ఇది మలుగు కూర తినమంటే తిండు, అది పాము కూర తెలుసా? ఎంత ఏంటి పక్కన పెట్టి మనమన్నీ మంచిగా ఫ్రై మసాలా వేసి అన్నేసి ఎన్నేసి మంచిగా కుక్కను వండేసి పెట్టినట్టు మన ముందు ఇది మటన్ అంటే తినరమ్మా? హోటల్లో పోయి తినేయండి. మీరు చెప్పిన చికెన్ నేనా? మీరు చెప్పిన మటన్ నేనా? లేకపోతే ఏమన్నా ఫ్రాన్స్ లేకపోతే ఏనా రొయ్యలు చేపలేనా? మీరు చెప్పాను తెచ్చి పెడతారు, కారం చల్లుతారు, కాలిన తర్వాత అన్ని శరీరాలు ఒకటే. మన ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఒక 2 సంవత్సరాల క్రితం ఏంటంట, చిన్న పిల్లవాడి చికెన్ వెళుతుందంట బిర్యానీ. అప్పుడు అర్థమైంది ఇది మనిషి మాంసం అని. తిన్న తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడేం చేసిండు? నేను మా నాన్న మోసం చేశాను. ఎప్పుడు మోసం చేశావు మీ నాన్న? ముసలోడైనప్పుడు. ఇప్పుడు నువ్వు ఎవరి కాలంలో ఉన్నావు, వయసు వచ్చినోడు, పెళ్లి సంతానం అయినోడు, నైట్ పూట లే అని పంపించేసాడు. మన నైట్ లేతో ఇద్దరు ఉన్నారు, ఉదయం లేని చోటు ఎవరు? ఏంది లేనా? నన్ను మోసం చేశావు అంటే నువ్వు చేసిందా? నన్ను మోసం చేసావు ఎవరు అంటున్నాడు? లాభం దగ్గర ఏంది నన్ను మోసం చేసే ఉన్నాడు. నువ్వు చేసింది కరెక్టా? ఈరోజు ఇట్లా అంటారు. అప్పుడప్పుడు తెలుసా, ఇక్కడ పోయి నా కోసం ప్రాణం ఎత్తానని చెప్పి ఇంట్లో నుంచి నీ కోసం వస్తే నువ్వు నన్ను మోసం చేసిపోయి. మరి మీ అమ్మ నాన్న నువ్వు చేసింది ఏందమ్మా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెంచి పోషించి బయటికి పోతే ఎక్కడ ఏ కుక్కలకు తగులుతాయో, ఎక్కడ ఏ గాలి తగిలితే బాధపడతారని చెప్పేసి కంట్లో రెప్పలాగా కాపాడుకుంటూ వాళ్ళే ఎండలకు వానలకు కష్టపడి పనులు చేస్తూ నేను సుఖంగా ఆరోగ్యంగా ఇంట్లో కాలు బయట పెట్టకుండా సాగితే ఏదో ఒక పెట్ట పిల్లో లేకపోతే కోతి పిల్లో లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే కొండ ముచ్చ వచ్చి నన్ను చూడమని కానీ ప్రపంచం తెలియని దానికి కొండ ముచ్చ ఎక్కడ తక్క అందంగా ఉంటుంది. తెలియదు తప్ప ప్రపంచం. ఈ కొండ ముచ్చ అందంగా ఉంటుంది. కొండ ముచ్చ బయటికి తీసుకుపోయిన తర్వాత ఏమంటుందంటే అవసరమైన తొడిగి తీసిన తర్వాత పారేస్తుంది. ఇప్పుడు అంటదో మా అమ్మ మా నాన్న కూడా వదిలేసి వచ్చాను నీ కోసం, నువ్వేది నన్ను అసలు పట్టించుకోలేదు. మీ అమ్మ మీ నాన్న నువ్వు వదిలేసావు, వాడు నిన్ను అవసరానికి వాడుకొని వాడు నిన్ను వదిలేసిండు. ఇప్పుడు నేను నన్ను అంతా మోసం చేసావు. నువ్వు చేసింది నీకే బాగా ఆలోచించండి. నువ్వు వాడేమంటాడు తెలుసా? నన్ను మోసం చేసుకుని నేను హట్టు అయ్యాను. ఏమై హట్ట బెక్కు మీద రొట్టెం కాదు. బాగా అర్థం చేసుకోండి. 20 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు మోసం చేస్తే మాత్రం ఇది మోసం కాదంట. 2 నెలల్లో 3 నెలల్లో 1 సంవత్సరంలో పరిచయమైనడు తర్వాత నాతో పలకొద్దు, నాతో మాట్లాడుతుంటే నువ్వు నన్ను మోసం చేసేవాడు అంటే ఇది చేసింది మోసమా? నువ్వు వాళ్ళని చేసిన మోసంతో పోల్చుకుంటే ఇది ఎంత మోసం? ఇప్పుడు లాభాను లేయని పంపించాడు యాకోబు దగ్గరికి. నైట్ పూట నువ్వు లేయతో ఉన్నప్పుడు రాహేలు లేహా తెలియదు నీకు. ఉదయం వచ్చి చూసినప్పుడు ఏమంటున్నావు తెలుసా? ఏంది మా నన్ను మోసం చేశావు. నువ్వు మామూలుగా అసలు నువ్వు మోసపోగా. అప్పుడప్పుడు మీ బాగా లేదు పిల్లలు జాగ్రత్త మోసం, నన్ను ఊరు మోసం చేయలేడు అంటాడు. అంటే వీడికి ఏంటని అర్థము? నేను ఎవరు నన్ను మోసం చేయలేదు, నేను ఎవరికి అంత పిచ్చోడు కదా, నేనే దొరికిపోతాను అనుకున్నావా అంటే ఏమన్నారు మనం? ఏమన్నారమ్మా?
బాగా అర్థం చేసుకుని ఏమనాలి, తొందరలోనే ఎవరో ఒకటి చేతిలో పూర్తిగా మోసపోతారు అనుకోండి. నలుగురిని ముంచి 4 రూపాయలు సంపాదించారు ఒకటి. ఎక్కడ ఏంటంటే మీరు చెప్తే చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు. నలుగురిని ముంచి 4 రూపాయలు అక్కడ సంపాదించాడు. ఈ నలుగురిని ముంచినోడు అంటే వాడు ఎంత గొప్పడుగా. ఈ నలుగురిని ముంచిన ఒకడు వాడి దగ్గర రూపాయి, ఈడి దగ్గర రూపాయి, ఈడి దగ్గర రూపాయి, ఈడి దగ్గర రూపాయి మొత్తం చేసుకొచ్చారు. ఇప్పుడు ఈ నలుగురిని ముంచినప్పుడు ఏమనుకున్నాడు తెలుసా, నేను తెలివి కలిగినోడిని, నా తెలివి ఉంది, వీళ్ళందరూ బెచ్చాలని ఏంటి పడికిరాను. ఈయన మించినాడు ఒకడు ఉంటాడు తెలుసా, వాడు ఈయన్ని ముంచి ఈ నలుగురు దగ్గర ఈయన కానెత్తే ఈడితో సహా 5 దగ్గర వాడు కానుక. ఇప్పుడు ఏమంటారంటే అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు చేసిందో, నువ్వు చిన్న చిన్న మోసాలు చేశావు, కానీ నిన్ను ముంచింది మామూలు మోసమా, జీవితాంతం ఏడ్చేంత మోసం చేశావు. నువ్వు చిన్న చిన్న మోసాలు అప్పుడప్పుడు మీకు అర్థమవుతాయి. చిన్న చిన్న మోసాలు అమ్మ ఏంటి, ఆశీర్వాదం కోసం మోసం చేశాడు అంతే. ఎవరి దగ్గర, ఏసారా ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాల కోసం మోసం చేశాడు. నాన్న మాంసం తెచ్చాను తినమన్నాడు, తిన్న తర్వాత ఏమన్నాడు, నాన్న నేనే చేశాను. నువ్వే చేసావా? అవును నేనే. ఏంటంట నేనే చేసావు. అయితే నువ్వే చేసావా? నువ్వే చేసావు. అయితే నీ మాట ఎంత అలాగుంది, కొద్దిగా జలుబు చేసి మాట మారింది, డబ్బులు కొట్టేం కాదు. అప్పుడప్పుడు అంటాడు కదా ఇప్పుడు, ఏంద్రా నీ మాట ఎట్టుందంటే ఈ మధ్య కొద్దిగా జలుబు చేసింది, మాట్లాడుతుంది, ఫోన్ పే నెంబర్ కొట్ట డబ్బులు కొట్టి. ఈడికి జలుబు చేసింది, వాడేమన్నాడు, మాట కూడా లేదు, ఏం లేదు, ఓన్లీ అడ్రస్ పంపిస్తా, నెంబర్ డబ్బులు కొట్టి అంతే. ఈయన మాటే మాట్లాడాడు, అడ్రస్ పంపించాడు, ఈ ₹1,00,000 ఇస్తాడు, 10 లక్షలు చెప్పినాడు. ఇప్పుడు ఎవరు మోసగాడు? ఇప్పుడు ఎవరు మోసగాడు? యాకోబు ఇస్సాకును మోసం చేస్తే యాకోబుని ఎవరు లాబాను మోసం చేస్తే మరి ఎవరు మోసగాడు? ఇప్పుడు లాబాను యాకోబును మోసం చేసినందుకు యాకోబు ఏమంటున్నాడు తెలుసా, ఇది నీకు తగునా? ఏదంటమ్మా, ఇది నీకు తగునా? నువ్వు ఇలా మోసం చేయొచ్చా? మరి నువ్వు చేసిందో, మరి నువ్వు చేసిందో, చిన్న వయసు నుంచి నిన్ను కంటికి రెప్పలా కాసి కాపాడుకొని సుఖాలు, సంతోషాలు, ఆనందాలు అన్ని దారపోసి నువ్వే సర్వస్వని నీ కోసం త్యాగం చేసిన వాళ్ళను నట్టేట్లో ముంచిపోతే నేను బయటికి కూడా ముంచేస్తే నువ్వేమంటున్నాను, మోసం చేసినాడు. నేను మోసపోయాను అంటే నువ్వు మోసపోతున్నా. ఇప్పుడు నువ్వు చెబితే ఏమంటారక్క, ఇప్పుడు చెప్పి నువ్వేమంటావు, లే వాళ్ళతో తిరగొద్దురా మోసపోతావు అంటే. నన్ను మోసం చేసింది ఈ ప్రాంతంలో దేశాన్ని చుట్టుకొని వస్తా నేనంతే. మీరు తొందరగా ఏమనుకోవాలి తెలుసా, వీడు ఎక్కడో దిక్కు ఒక్క బాగా పడతాడని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాత్రి చెప్పాను కదా, కన్నులు నెత్తికొచ్చినాయి. కన్నులు నెత్తికొచ్చినాడు కింద చూస్తాడా, పైన చూసేవాడికి ఎక్కడి నుంచి పక్క పడింది, కింద పక్క పడి పై మొత్తం తీసుకొచ్చుకొని ఏం చేస్తాడు, సంచి వేసుకుంటూ కింద సంచికి ఏమైంది, ఆ సంచి అతను నిలబడి పడి తెలుసా, అన్ని సంచిలో ఉన్నాయి మొత్తం నాయకుడు వారికి అర్థం కాదు, సంచి కింద బొక్కేసేవాడు మొక్కలు ఉండాలి. ఇప్పుడు మొత్తం సంచి తిరిగి చూసుకుంటే ఏమన్నా వీళ్ళందరి దగ్గర దాచి పెట్టుకుంది 7 నేటికి ఇవ్వాల్సి వచ్చిందంటే వాడేమంటారు తెలుసా, నేను చేయలేను. ఏమన్నా చేయగలరా లాభాన్ని? ఎందుకు చేయలేడు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేయలేడు లాభాన్ని? ఎందుకు చేయలేడంటే లాభాలు కాళ్ళ కింద ఉన్నావు, నీకు రాహేలు కావాలి. ఎందుకంటే కావాలి రాహేలు కావాలి. కాబట్టి ఇక్కడ అంతా మోసం మాట్లాడుతాను, అంత మాట్లాడతా కదా ఇక్కడ జరిగింది. అయ్యా నాకు మాటనే ఇస్తాను, నీకు రాహేలు అంటే ఇష్టం కదా, ఈ రాత్రి నీతో పంపిస్తాను, సంతోషంతో ఉండే అన్నాడు. కటక్కిన మాట చెప్పింది మాత్రము ఎవరిని పంపిస్తానని, రాహేలు కానీ పంపించింది మాత్రం డైరెక్ట్. పొద్దున్నే చూసే కన్నాడు, ఏంది నీ కళ్ళు లేదు, పూజు కళ్ళు ఉన్నాయి, జబ్బు కళ్ళు ఏంటంటే మా నాన్న పంపన్నాడు. బుద్ధి లేదు, ఒక రమ్మని కట్టొచ్చు అని ఉంటాడు అన్నడా. మా నాన్న చెప్పినట్టే నా తప్పదు, తన ఆడపిల్ల కదా. ఇప్పుడు ఇదే సామెత ఈ దగ్గర వాళ్ళ అమ్మ బామ్మ టీడీ ఎంత వచ్చిండు, లెప్పుకమ్మ గారు ఉందో, ఇదిగయ్యా ఇది ఏ మాంసం అంట, ఇది ఆట మాంసము. ఆట మాంసం అంట, నువ్వు ఏటాడు తెచ్చిన మాంసం అని మీ నాన్న చెప్పయ్యా, తిని ఆశీర్వదిస్తానంట. అమ్మా ఇది గొర్రె కొట్టేల మాంసం కదమ్మా, ఏట మాంసం అంటున్నాడు అన్నాడా?
మాంసంతో మాటతో మోసం చేద్దాం అనుకున్నారు. ఇక్కడ నువ్వు మాటతో మోసం చేస్తే అక్కడ నేను మాటతో మోసం చేస్తాను. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఉన్నది మొత్తం పోయింది కదా స్వామి, ఏం చేయాలి? అందరూ తన నాలుగుతో మోసం చేయుదురు, ఎందుకంటే వారి పెదవుల క్రింద సర్పవిషం అన్నది. ఏ విషయం అంట? ఎందుకు సర్పవిషం అని చెప్పాడు? 2 నాలుకలు తెలుసా? 2 నాలుకలు అంటే మీకు చెప్పండి. అసలు అవి కాదక్క, 2 నాలుకలు అంటే ఏంటి తెలుసా? ఎట్లా మీకు అర్థమంటే చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను బొగిడేస్తా, నీ దగ్గర నుంచి అక్క దగ్గర పెట్టి నేను తిట్టేస్తా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? గ్రీసు దేశంలోనే ఉన్నారా? యూదులలో కూడా ఉన్నారా? ఆమేన్. అందరిలో. అప్పుడప్పుడు అందుకే కొన్నిసార్లు జాగ్రత్త అని చెప్తాను. దేని గురించి? నీ మాటతో జాగ్రత్త. ఏం మాట్లాడతావో జాగ్రత్త. నిజంగా అప్పుడప్పుడు నాకు చాలాసార్లు కోపం వస్తుంది. అంటే ఎందుకయ్యా అంటే నిజంగా మనల్ని కూడా ఎలా ఉంటుందంటే చాలా మంది, అంటే మనల్ని మనకి ఎక్కడ కాదు, ఏసుకుని మనం నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటుంటే వీళ్ళ స్వభావాలు మారవక. మనుషులు మారుతారు, స్వభావాలు మారు. వీళ్ళు కూడా వీళ్ళ దగ్గర విడుపు వాళ్ళ బొగిడి పక్కకు వచ్చి ఇదంతా పనికి మాలినది, ఇదంతా పనికి మాలినాడు, వాళ్ళు ఏదో మెప్పించాలని మాట్లాడు. మెప్పించడానికి కాదు. అప్పుడు చాలాసార్లు పల్లె పాడవాడవయ్యా పక్కన ఏ బాడినాడు బయట పొక్కల పరిస్థితి. ఇప్పుడు ఏం నాలుగు అవి? 2 నాలుగులో 1 నాలుగు. అబ్బా ఈ రోజు వాకం అదే చెప్పి ఏం చెప్పిన మొత్తం నన్నే తిట్టాడు. ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళు? అందుకని ఇక్కడ అంటున్నాడు, వాళ్ళ పెద్దవాళ్ళ క్రింద ఏమన్నది? సర్ప విషం ఉన్నది. సర్పాలు కూడా విషం, అది కక్కేస్తారు. ఎక్కడ కక్కుతారు? ఎందుకు కక్కుతురా? అవసరం చోట కక్కుతారు. అందుకనే ఉన్నారు తెలుసా, పూర్వము నోవాహు దినమని ముందు కాలంలో దేవుడు ఏం చేస్తాడంట? చదవండి ఆ మాట. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచు ఉన్నది. దీర్ఘశాంతము కనిపెట్టుచున్నది. ఎప్పటి నుంచి? నోవాహు నోర గట్టంత వరకు కనిపెట్టింది. ఎందుకు కనిపెట్టింది? ఆమేన్. ఎందుకు కనిపెట్టింది? రక్షణ పొందుతారని, మారుతారని. ఇంకా ఎందుకు కనిపెట్టింది? ఇప్పుడు అది కావాలి. ఎందుకు కనిపెట్టినాడు చెప్పండి తల్లి. ఎందుకమ్మా? ఎందుకు కనిపెట్టినాడు చెప్పండి. ఎందుకు దేవుడు కనిపెట్టుచూ ఉండినాడు? అందరూ మారు మనసు పొందుతారని, అందరూ బాగుపడతారనేది ఇవన్నీ కరెక్ట్ కాదనట్లేదు. ఎలా కనిపెట్టాడు? ఎందుకు కనిపెట్టాడంటే వీళ్ళకు ఒక ఆలోచన కావాలి. ఏంటంటే నేను వాడిని మోసం చేశాను కాబట్టి నన్ను ఒకడు మోసం చేస్తాను బుద్ధి రావడానికి కనిపెట్టుకుంటాడు. ఈరోజు సమయం ఎందుకు మీరు అప్పుడప్పుడు చాలా ఏమంటారు తెలుసా? బయటికి పోకండి మీరు ఏమంటారు? కోపంతో ఏమంటారు తెలుసా? అక్కడే పడి సత్తే బాగున్నాడు అంటే కనీసాలు అంటారు. నువ్వు ఆడే పడి సత్తే బాగున్నాడు. దేవుడు కూడా అట్లా ఉంటుంది అక్కడ చంపేయాలి. కానీ ఎందుకు చంపేయాలి? తెలుసుకొని మారేదంతా పాయింట్ కాదు. ఎందుకు చంపేదంటే నీ వల్ల ఆ మనిషి ఎంత ఏడ్చిందో ఇప్పుడు వేరే వాళ్ళ మా తేడవాలి. అప్పుడు వాళ్ళ బాధ నీకు తెలుసదక్క? తెలుసా తెలియదా? ఇప్పుడు చెప్పగానే గట్టి కొట్టినోళ్ళకి దెబ్బ తెలియాలంటే అప్పుడు నిన్ను కూడా వాళ్ళు కొడితే నీకు ఆ దెబ్బ తెలుస్తుంది. ఇప్పుడు నీకు అనిపిస్తుంది వీటి వల్ల ఇంట్లో తలకానొప్పి అయిపోయింది. నాకు ఎవరి వల్ల? ఈ పెద్దోడి వల్ల అసలు తలకానొప్పి అయిపోయింది. నీకు అసలు పుట్టప్పుడే బాగుంది. నీకు వాడి వల్లే తలకానొప్పి అయితే నీ వల్ల ఇంకొక తలకానొప్పి అయినొచ్చుగా. అర్థం చేసుకోండి. నీ వల్ల ఇంకొక తలకానొప్పి అయినొచ్చుగా. నోవాహు ఓడలోనికి వెళ్ళేంతవరకు జనుడు ఏం చేస్తున్నారంట? తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుకొనొచ్చు, నారు నాటుచు,
ఇల్లు కట్టుచు, కోత కోయించు, అమ్ముచు, కొనుచు ఉండిరి. ఇదే పనిలో ఉన్నారు, వేరే పని లేదు. తింటున్నారు, తాగుతున్నారు, నాటుతున్నారు, కట్టుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చుతున్నారు. ఇదే పని, వేరే పని లేనే లేదు. ఈ పని మధ్యలో ఇలాగ దేవుడు అసలు గుర్తుంటాడక్క. వాళ్ళు ఎవరో పక్కన పెడతాం, బాప్తీసం తీసుకొని వారం వారం చర్చికి పోతాను. ఏలా గుర్తుంటారు అసలు చెప్పండి? వాళ్ళ దాగుంటారు, ఏలకే గుర్తులేదు, వాళ్ళకే గుర్తుంటారమ్మా. ఎందుకు గుర్తు లేదంటే వాళ్ళు చెప్పిన సాకు ఏంది? వాళ్ళు చెప్పిన సాకు ఏంటమ్మా చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పారు, ఏం సాగు చెప్పారు వాళ్ళు? ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పుడు తినుచు, తింటున్నారు, తాగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పొలం ఆడుకుంటున్నారు. ఖాళీ ఉందా వాళ్ళకి పెట్టడానికి? ఖాళీ ఉందాక? ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు, కొత్త మాట చెప్తున్నారు. మరి ఏం చేద్దాం మనం? అప్పుడు వాళ్ళు దుర్మార్గులు అన్నా, మరి వాళ్ళు మంచి వాళ్ళు అద్దామా? ఏదో ప్రార్థన పని. అప్పుడు ఒకటి పని. అప్పుడు పని లేకుండా ఎవరికెళ్ళలో కూర్చొని పై నుంచి ఆకాశం నుంచి మన్నా కూడా ఆహారం కూర్చున్నప్పుడు అది తిని పడుకోతో నిద్రపోతారా? వాళ్ళు కూడా అదే పని చేశారు. తింటున్నారు, త్రాగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, నాటుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఈ దెబ్బ ఏదైనా ఏ సమస్య నుండి మీరు ప్రార్థన రాకుంటే చెప్పండి నాకు. ఏ సమస్యలు అయ్యా, వేరే సమస్యలు ఏమన్నా చెప్పండి మీకు. తినే దగ్గర అన్నం ఉడితో లేట్ అయింది, ప్రార్థన అవునా? ఇది తినడానికి లేదు ప్రార్థన. రెండోది ఏంటంటే నేను ఇల్లు కట్టుకుంటా ప్రార్థన, నారు నాటుతా ప్రార్థన, కోత ప్రార్థన. కోసిన వాటిని ఏం చేయాలి? అమ్మాలిగా. కొబ్బరికెప్పుడు అయిన తర్వాత అమ్మాలిగా. అమ్మే వాళ్ళు వస్తున్నారు, ప్రార్థన. ఇంకెప్పుడు అక్కడ చేసేది? ఇంకెప్పుడు ప్రార్థన చేసేది? ఇప్పుడు నోవాహు జలప్రళయంలో దేవుడు ఏం చూపించాడు? దీర్ఘశాంతం చూపించాడు. మరి ఇప్పుడు ఏం చూపెడుతున్నారు? కృప, కనికరము, దీర్ఘశాంతము. ఇవన్నీ మీరు ఏంటంటే అన్నీ. కానీ నేనేమంటున్నానంటే ఇవన్నీ తప్పనట్టు కరెక్టే. నేనేమంటున్నానంటే దేవుడు ఏం చేస్తున్నానంటే ఈ సందర్భంలో బాగా ఆలోచించాలి. ఇప్పుడు చూద్దాం ఆ టైంలో ఏం జరిగింది. మనకు ముఖ్యమైన పాయింట్ అదే. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలం అంటే పూర్వం అంటున్నాడంటే జల ప్రళయం ముందున్న లోకం అని అర్థం. పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల ప్రపంచం మీదికి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు. అక్కడ పూర్వపు జరిగిన సంఘటన మనకు కావాలి అంటే జల ప్రళయం ముందులో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాం. జల ప్రళయం ముందు దినప్పుడు ఏం జరిగిందని రాకుండా అక్కడ మత్తయి సువార్తలో ఇప్పుడు మీరు చెప్పింది ఉంటుంది. అక్కడ మత్తయి సువార్త 24:36 చదువుకుంటారు. మత్తయి సువార్త 24:36 చదువుకుంటారు. అయితే 37 చదువు. 37 నోవాహు దినములు ఎలాగూ ఉండెను, మనిషి కుమారుడు రాకడ అలాగనే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో జల ప్రళయమునకు ముందంటే అప్పటి వరకు జల ప్రళయం రాలా. జల ప్రళయం రాకముందు మనుషులకు భయం ఉంటుందా? భయం ఉండదా? భయం లేదు. మీకు అర్థమవుతుందా? దెబ్బ తగినంత వరకు ఊరికన్నా జ్యోతి ఎట్టడాక తగిలిన తర్వాత ఎందుకు దెబ్బ తగిలిందంటే పొరపాటు విన్నాను చెప్పండి. చెప్పకపోతే పోతా తగిలితే పొరపాటు.
మొత్తుకొని చెప్పావు, కాళ్ళు పట్టుకొని చెప్పావు, గడ్డాలు పట్టుకొని చెప్పావు, నీకు దండ పెడతారా జాగ్రత్తరా 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 ఎన్నో మాటలు చెప్పావు. లెక్కలేదు, లెక్క అస్సలు లేదు. బర్రని పోయాడు, ఏం చేశాడు? ఏదో గోతులో పడ్డాడు. గోతులో పడిన తర్వాత ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఏమన్నంటే ఆ టైంలో నేను అట్లా రాకుండా ఉండాల్సింది. ఇది చెప్పలేదు గురు, ఇవన్నీ చెప్పలేదు అక్క. ఎన్నిసార్లు చెప్పుంటా? నేను అనవసరంగా అటు పోయాను. అయ్యా నువ్వు పోయేటప్పుడు జాగ్రత్త పోరా, నేను పోయేటప్పుడు జాగ్రత్త, స్పీడ్ పోవద్దురా ఎన్నిసార్లు చెప్పుకుంటా. తాగలేక ముందు వరకు ఎందుకు చెప్పిన వాళ్ళకి ఏం తెలుసా? మంచిగా చెప్పాలంటే ఇంతే. అంటే తగిలి కింద పడిపోయిన తర్వాత ఈ కాళ్ళలో నుంచి, చేతులలో నుంచి, యొక్క శరీరంలో నుంచి ఎర్రగా రక్తం కారిపోతున్నప్పుడు ఏమంటారు తెలుసా? ఆ ఒక్క నిమిషం నేను అది ఉండాల్సింది. ముందు చెప్పలా? నిమిషాలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పంటావు, నీకే ఇసుగు పుట్టింది, కానీ నీకే చెప్పి చెప్పి తలిసిపోయావు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నొప్పి లేచిన ప్రతిసారి అంటాడు ఆ ఒక్క సమయంలో ఫోన్ జోబులు పెట్టుకోవాల్సింది, ఆ ఒక్క సమయంలో 50 మీద పోవాల్సింది, ఎదురుగా లారీ పోతుందిగా నేను కంట్రోల్ చేసుకోలేకపోవాలి, ఆటోను క్రాస్ చేయాలనుకున్నాను. ఏది నేను అసలు ఎన్ని మాట్లాడేది అప్పటికేందక్క? నీకు తెలియని దార్యా, నువ్వు చూడని రోడ్లా, నువ్వు ద్వారానే పనులా, మరి ఎందుకని నీకు కదా జరిగింది? ఎప్పుడైనా ఆలోచించారా? రోజు వచ్చే దారే కదా, రోజు పోయే మనిషే కదా, రోజు వచ్చేది కదా, మరి ఎందుకని జరగట్లేదు? ఈ రోజు ఎందుకు? ఆ రోజు కాదు, ఈ రోజు ఎందుకు? ఎందుకని చెప్పండి, మీదే ఎందుకమ్మా? ఆ సమయంలో జరగాలి కాబట్టి. అంతేనా? అంతేనక్క? ఇంకేమన్నా చెప్పండి. మరి దానికంటే ఏమైనా కష్టం ఉంటే చెప్పడం తప్పేం లేదు. ఆ సమయంలో జరగాలి కాబట్టేనా? ఇంకేమన్నా ఆలోచించండి. బైబిల్ ఆలోచించమని చెప్తాను. ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు కూడా ఏం తెలియదు, ఆలోచించాలి. బైబిల్ ఆ సమయంలో జరగాలి. ఈ బాగా ఈ సందర్భంలో వెంటనే గుర్తొచ్చేది అంటే ఇప్పుడు అక్కడ కాదు, ఇక్కడ ఆ కింద పడి ఆ దెబ్బ తగిలిన ఆ సిచ్యువేషన్ లో ఎమ్మటే గుర్తొచ్చేది ఎవరు? ఆమె అక్కడ చెప్పినారు అంటారు. 20, 30, 40 సార్లు చెప్పినారు కదా, నీకు ఏదైనా తాగాలనుకుంటే, లేకపోతే ఏదైనా తినాలనుకుంటే, ఎక్కడైనా పోవాలనుకుంటే ఇంటికి తెచ్చుకో, చికెన్ వండిస్తాను, అవసరం కదా కొద్దిగా తెచ్చుకో, ఏనే తాగితే నువ్వు పండుకొని నిద్రపోయా, బండి మీద సిరుగు కాదయ్యా, ఎన్నిసార్లు చెప్తే నేను విన్నానా? ఇప్పుడు బయట అంటారా? ఎందుకంటారు అంటే ఎక్కడ పరుగు పోద్దో, ఇప్పుడు లోపల కొనుక్కుని పోతా అనుకుంటారా? ఎన్ని చేయాలనుకుంటే ఏముంది? ఇప్పుడు ఎవరు అలా చేయాలి? ఇప్పుడు ఎవరు? ఆ సందర్భంలో ఏం గుర్తు రావాలని చెప్తున్నానంటే బాగానండి. ఆ సందర్భంలో ఏం గుర్తు రావాలంటే, నీవు కాలు కాలిపోయి అక్కడ పడిపోతే, రక్తం కాలిపోతుంటే, నీ చుట్టుపక్కల ఉన్న ఎవరు నీకు దిక్కు లేకపోతే, నీకు వద్దు 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 అని చెప్పిన మనిషే నీ పక్కలో ఉండి నీకు సేకరి చేయాలని చేస్తున్నప్పుడు గుర్తు వస్తుంది. ఎందుకు ఈయనే చెప్పాలి, వీళ్ళందరూ చెప్పలేదంటే రేపు సేకరి చేయాల్సిన బాధ్యత ఏడదే కదా. అందుకే ప్రేమతోనంటే ప్రేమతో కాదనట్లేదు, ఈ చేసే ప్రతిసారి అనిపిస్తుంది. ఇప్పుడు నీ చేతికి దొరుకుంటారుగా అన్నం పెడుతుంది. ఎన్నిసార్లు చెప్పి నేను ఒకసారి నీళ్ళు ఇవ్వట్లేదు చెప్తారు, అడు తొందరపోతుంది, నువ్వే తెచ్చుకోకుండా ప్రతిసారి అని వాడు తాట కాదు పాపం. నిజంగానే నోవాహు జల ప్రళయం వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, పూర్వం నోవాహు దినములలో ఏం జరిగిందంట? జనులు తినచ్చు, త్రాగచ్చు, పెళ్లి చేసుకొనచ్చు, పెళ్లికిచ్చు వంటివి. అంటే ఈ సందర్భంలో ఇదే జరిగింది, ఇంకేమైనా జరిగిందా? అది మనకు కావాల్సింది. నోవాహు ఓడలోనికి పోయేంత వరకు ఇదే జరిగింది, ఇంకేమైనా జరిగింది వాళ్ళ మధ్యలో? ఏందమ్మా? ఆ మధ్యలో ఒక వెర్రివాడు కనపడుతున్నాడు. మన దృష్టిలో వెర్రివాడు, మన లెక్క ప్రకారం చెప్పాలంటే వెర్రివాడు. ఎందుకంటే ఆ మధ్యలో ఒక వెర్రివాడు కనపడుతున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? తింటున్నారు, త్రాగుతున్నారు.
ఇల్లు కట్టుకొనిచున్నారు, నాలుగు నడుచుకొనిచున్నారు. వీళ్ళ మధ్యలో ఏ పని లేకుండా పొద్దుగూకులు వాళ్ళతో పనిచేసి సాయంకాలం ఏలోపు సువార్త తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చూడు ఆయన ఏం పేరు అంటే రాయమని చూడండి, చదువు మాట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 2:5. ఆ మాట ఈ మాట రెండు దగ్గర పెట్టుకోండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన ఆమె. వీళ్ళందరూ ఈ బిజీలో ఉంటే ఈయన కూడా ఆ బిజీలో ఉండడా లేదా, అది మనకు కావాలి. ఇప్పుడు చెప్పాలక్క, ఉన్నాడా లేడా? ఆ బిజీలో ఉన్నాడు. ఎంతంటే ఒక అద్దున్న దానికి. తినటానికి తిండి కావాలి, కొట్టడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి అంతే. కానీ ప్రాముఖ్యమైనది ఏంటి? నీతిని ప్రకటించడము. ఇప్పుడు నీతిని ప్రకటిస్తున్న నోవాహు వాళ్ళ దృష్టికి ఎలా ఉంటాడమ్మా? ఎదివాళ్ళ ఉంటాడు, తెక్కలోలా ఉంటాడు, పిచ్చోళ్ళ ఉంటాడు, పని పాట లేని వాళ్ళ ఉంటాడు. అదేనమ్మని దాని గ్యాప్లో ఏదైనా పెట్టుకోండి ఇష్టం. ఎందుకంటే ఛాయిస్ మనకి ఇచ్చాడు దేవుడు అంతే. ఎందుకన్నానంటే దాని వివరణ ఈరోజు మనకు కావాలి. దాన్ని ఫిల్ చేయడానికి ఏమైనా అనుకోండి, ఏదైనా కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే సందర్భం వచ్చేసింది. రోజు వీధిలో పోతున్నాడు, రోజు పోతున్నాడు. ఇక్కడ ఒక్క దిక్కు ప్రకటించడం అని చెప్పింది, అక్కడ చెప్పడానికి గురించి రోజు పోతున్నాడు. ఈ అయ్యలారా మీ ప్రవర్తన మానుకోండి అన్నాడు. ఏంటి వాళ్ళ ప్రవర్తన? ఏం ప్రవర్తన ఉంది? గుర్తు రావాలి వాక్యాలు. వాళ్ళ ప్రవర్తన పాపం. ఏం పాపం? ఇష్టానుసారంగా. కరెక్టే కాదంట, చెప్పేది కరెక్ట్ అన్నమాట. నేను చెప్పేది వాక్యం అండి, కరెక్టే. ఏం పాపం చేశారు చూద్దాం. అది కనబడండి పాపం. మీరు అన్ని చెప్తే బాగుంటుంది, ఎన్ని చెప్పే పని అయితే బాగానే ఉంటుంది. కానీ బైబిల్ కూడా చెప్పాలన్నప్పుడు ఏమైతున్నాడు అక్కడ 6:3. అప్పుడు యెహోవా బాగానండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ అంటే ఇప్పుడు దాకా ఏం చేసింది ఆత్మ? ఏమని వాదించింది? ఏమని వాదించింది? వాదించడం అంటే తెలుసమ్మా? వాదులాడు పెట్టుకుంటారు. ఇది వద్దు చెయ్యొద్దు అప్పుడప్పుడు మీరు పెడతారు ఇంట్లో. అలవాటు లేదు పాపం, చాలా మంది కొట్టారు అలవాటు. ఇది వద్దు వద్దు అని మొత్తుకుంటారు. ఇంటికి వస్తే నీ పోడైపోయింది. వాదులాడు. నువ్వేంది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, దీనివల్ల దెబ్బతింటావు, దీనివల్ల ప్రమాదం అవుతుంది, దీనివల్ల ఇబ్బందులు పడిపోతావు, దీనివల్ల నాశనం అయిపోతావు, నీకు వద్దు అంటే నీ తలకాయపోయింది. బయటనే ప్రశాంతంగా ఉంటావు. బాగుంటుంది బయటనే ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు బయటగా బొమ్మన్నాడు కదా, ప్రశాంతంగా కడిగే కదా బాగొచ్చింది. ప్రశాంతత లేని దగ్గర కొద్దిగా. ఇప్పుడు నోవాహు ప్రకటిస్తున్నప్పుడు ఈ యొక్క ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించక ఏం చేసి చూడండి, వారు తమ అక్రమ విషయములు నరమాత్రులై ఉన్నారు. నరమాత్రులై దగ్గర రొటేషన్ కనేది శరీరులు. శారీరులు ఏమైపోయారమ్మా? శరీరులు అంటే ఆమె ఏంది? శరీర కార్యాలను కలిపారు. శరీర కార్యం ఏమైనాయి? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం బైబిల్ మొత్తాన్ని తెలియజేయాలి. అప్పుడు వాక్యం చెప్పాలంటే మీకు మొత్తం 5వ అధ్యాయం 22 19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, వేషములు, కలహము, మత్సరములు, కోదములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటలు పాటలు. ఇవన్నీ వచ్చినాయి నెలలో. ప్రారంభంలో ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏమైంది? జారత్వము, వ్యభిచారము, కాముకత్వము. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఆరోగ్యం ఒకటి వచ్చింది.
నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి తమ మనసుకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మన భాషలో చెప్పండి, పెళ్లి చేసుకున్నారు. మనసుకు నచ్చిన వాళ్ళందరూ చేసుకుంటే దేవుడు ఏం చేయడక్క వదిలేయాలా? మన కానివ్వండి చెప్పే కదా ఈ సందర్భాన్ని. మనసుకు నచ్చిన వాళ్ళందరూ చేసుకున్నాడంట. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడికి? జారత్వము. ఏంటంట? జారత్వము. తర్వాత విగ్రహారాధన వచ్చేసింది. ఏమొచ్చేసింది దగ్గరికి? సృష్టికర్తని విడిచిపెట్టి దేని పూజించారు? సృష్టిని పూజించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఏం చెప్పగలరు? ఏం చెప్పంటే ఏంటి? ఇష్టం వచ్చిన పని చేసి వచ్చి అడిగి కూర్చున్నా మౌనం ఏం చెప్పవు. రేపు చేసేది కరెక్ట్ కాదు అని చెప్తా. కాబట్టి ఏమంటారు తెలుసా? ఏం చేసినా అడిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పడం దగ్గర కదా ప్రశాంతంగా. అవునా? ఇంటికి వస్తేనే కదా తనకాని బయట ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వస్తే నువ్వు వద్దని చెప్తాను. అదే అది వద్దనకపోతే నువ్వు కూడా ప్రశాంతమే. వద్దని ఎందుకు నువ్వు చెప్తావు? వద్దని ఎందుకు చెప్తారమ్మా? చెప్పండి. వద్దని ఎందుకు చెప్తారు? నష్టపోతామని అంతే. నీకు బాధ్యత ఉంది, వాడికి బాధ్యత ఉండదక్క. బజార్లో ఉన్న నీకు బాధ్యత ఉందా? ఎక్కడో లాడ్ చేసి చుట్టూ తిరిగాక నీకు బాధ్యత ఉంటుందా? ఎక్కడో ఆ యొక్క సారాయణలో దిగుబడికి బాధ్యత ఉందా? నీకుంటది బాధ్యత. ఇలా నువ్వు సంపాదించిందంతా పడక వేసిన పాలు దోషమనగా ఎక్కడ పెడితే అక్కడ తిరగటానికి తాగటానికి పాడు చేస్తే మనం ఎలా బతకాలి? రేపు వృద్ధాప్యం వచ్చినప్పుడు మన బిడ్డలు ఎలా బతకాలి? మన పరువు ఏమైపోవాలి? నువ్వు ఇలాగ దేశాన్ని మీరు ఆ ఇంటికి ఆ గోడకి ఈ గోడకి అక్కడ పెడితే ఇక్కడ తిరుగుతుంటే రేపు నీకు నాకు పుట్టిన బిడ్డలు మన వాళ్ళు ఏమంటారు? లోక జనాలు, మీ నాణ్యం సక్రమైన వాడు కాబట్టి కదా నేను మంచోళ్ళు అంటారుగా. అందుకని ఈ చెయ్యొద్దయ్యా. ఎందుకంటే నీకు కదా బాధ, వాడికే బాధ. ఇప్పుడు దేవుడికి బాధ, లోకానికి బాధ. ఎలాగే బాధ? దేవుడికి బాధ. అందుకని బాధపడేవాళ్ళు చెప్తారు, బాధ లేనివాడు ఎంకరేజ్ చేస్తారు. ఏమంటారు? ఎంకరేజ్ తెలుసా? ఏంటి ఇంకా భయపడుతున్నావా? ఎప్పుడు భయపడాలి? ఇంకా అంటే ఇంకా అంటేదమ్మా ఎన్ని సంవత్సరాలు వచ్చుంటాయి? 10-12 దాటుంటే ఇంకో మీ నాన్న ఏమో భయపడుతున్నావా? నేను చూడు ఎట్లా 15 సంవత్సరాలకే ఏంటంటే నేను నట్టిట్లో మా నాన్న మా అమ్మల ముందే మందు తాగుతాను. మీరు సిగరెట్ తాగడానికి భయపడతావా? ఏం చేయాలి? ఇప్పుడు ఏంటి? వారు రెచ్చగొట్టాడు. నేను పోయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మ కోపది కళ్ళ తీసుకుని ఒక్క దెబ్బ నూతుడు, కాలు వృద్ధి ఇరిగిన తర్వాత మంచాన పడితే ఊరి ప్యాకిరీ చేయాలి. ఆ ఎంకరేజ్ చేసిన చాకరీ చేస్తాడా? ఈ పక్కన ఏమైనా చాకరీ చేస్తాడా? అడు బాగుంటే ఒరే రారంటే ఎక్కడ దగ్గరకు వస్తే ఎక్కడ పోయి అలా ఏదైనా పనకొత్తనమ్మంటాడని పనిది మళ్ళా వస్తానంటాడు. అంతే. బాధ్యత లేని వాళ్ళు భరోసాలు ఇస్తుంటారు, బాధ్యత ఉన్న వాళ్ళు జాగ్రత్తలు చెప్తారు. అది అర్థం చేసుకోవాలి ప్రపంచం. అసలు పక్కన బాధ్యత లేని వాళ్ళు ఏం చేస్తారు? నీకెందుకులే అంటారు. అదే బాధ్యత ఉన్నాడు జాగ్రత్త. ఇప్పుడు జాగ్రత్త చెప్పేవాడు నచ్చుతాడా? ఎక్కడే చేసేవాడు నచ్చుతారు? జనాలకు చెప్పడం జాగ్రత్త చెప్పడం నచ్చుతారా? జాగ్రత్త చేస్తే తలకానొప్పి. ఇప్పుడు నోబాబు కూడా పోయి చెప్పితే తలకానొప్పి అయిపోయి తప్ప అందరికీ బాగా అర్థమవుతుందా? ఇప్పుడు నోబాబు కూడా పోయి చెప్పాడు ఏంటిది? సువార్త. అందుకని తలకానొప్పి అయింది అందరికీ. నోబాబు చెప్పింది చెడిపోమని చెప్పాడా? బాగుపడమని చెప్పాడా? నరులు కుమార్తెల చక్కని వాళ్ళని చూసినప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళతో పోతున్నప్పుడు వద్దురా, ఇది పద్ధతి కాదని చెప్పాడు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? మేము బాగుపడుతుంటే ఓర్చుకోలేదంట, వాళ్ళు బాగుపడుతుంది. ఇది బాగా మేము ఒక ఇంట్లో పోతుంటే మా అమ్మ మా నాన్నకి ఇష్టం లేదు. నీకు ఇంట్లో ఎప్పుడు కావాలి? వాళ్ళకి లేదా? ఇప్పుడేనా? పుట్టిన 2 రోజులు పెళ్లి చెప్తే ఏం చేయాలి? అవగాహన ఉండాలిగా. ఎందుకు భారతదేశం ప్రకారం 21 సంవత్సరాలు దాటాలి, 18 సంవత్సరాలు దాటాలని చెప్తారు? ఆ బరువు బాధ్యత తెలియాలని.
ఏం తెలియకుండా మాకు మేము సంతోషం ఉంటే మా వాళ్ళకి ఇష్టం లేదు. సంతోషమా? వాళ్ళకి ఏం తెలుసు సంతోషం అని? పాపం సంతోషం వాడికి తెలుసు. పాపం అంట పుట్టలో ఉన్న పాంపేలు అంటే సంతోషం కూడా బయటకు వచ్చి వ్యవహరిస్తుందంట. ఏదిరా బయటకు పోయి రమ్మంటే సంతోషం మంచి గాలి ఆహ్లాదకరంగా వ్యవహరిస్తుందంట. దాన్ని కూడా కాలం తీసుకుని ఎప్పుడు బయట ఉండాలో అప్పుడు ఉండాలి. నీకు ఒక టైం అవుతుంది. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు బయట తిరిగి తప్పలేదు. టైం రాకుండా తిరిగావు అనుకో, ఈ ఎవడో ఒకటి కలుతుంది కథ అంతే. వీటికి ఏం తెలుసు? పాపం తెలుస్తామన్నారు. అప్పుడు మీరు చూస్తాం కదక్క, కోరి పిల్లలు మీ అందరూ మన ఎలా కోరి జరిగేదిగా. పిల్లల కోడి ఎప్పుడు దగ్గరికి రాకుంటుంది. పిల్లలు ఏం చేయాలనుకుంటాయి? ఆడుకోవాలి, ఇట్టుకోవాలంటే. ఈ పిల్లలు చెప్తే రాగే ఏంటి అట్టి తిరుగుతున్నావు అంటే, నువ్వు బయటకు పోతే నీకు అసూయ. కోడి పెట్టకట కోడి పిల్లలు అట్లు తిరుగుతున్నట్టు అసూయ అంట. వాళ్ళకేం తెలుసు పైన గంతలది దేశపతి జాగ్రత్తలు వాళ్ళకి తెలియదుగా. ఇప్పుడు పైన నుంచి బుర్రుడు గంత రాగానే ఏమంటే ఏమవుతుందమ్మా? బర్రుడు పోద్ది. మా అమ్మ అని పిలుతుంది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చి అప్పు కట్టురా, డబ్బులు కట్టురా, ఇంటేత కట్టురా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రాదు పౌరుషం. నానా బాగున్నావా? ఎదురు నాన్నని ఫోన్ చేసి ఎప్పుడు చేయలేనంటే ఏదో దానికి ఎటకాలు ఉన్నాడా? మా ఏం చేస్తున్నా అన్నారా? ఇన్ని రోజులు అడుగుతున్నాడు, ఇప్పుడు అడుగుతున్నాడంటే వెనక ఏదో ఒక దానికి తెలిసినాడు. జాగ్రత్త అంటున్నాడు. మీరు అనుకుంటారు బంగారు తండ్రి, బంగారం నీ బంగారం కాజేటానికి చేస్తున్నాడు. నా ఏంటి నీ ఏంటిని పేపేటాడని చూద్దాం. నీకేం అర్థం కాదు, మనకైతే లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో బాగా ఆలోచించండి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే నోవాహుని చెప్తే ఇలా తలకాలిపోయింది. నీతిని ప్రకటించిన నోవాహు ఎంతమందికి చెప్పాడు? అందరికి చెప్పాడు. ఒక్కడైనా మారారా? ఎందుకు మారలేదు? ఎందుకు మారలేదు అక్క? చెప్పండి మీకు తెలిస్తే. ఎందుకు మారలేదు? నమ్మలేదు. ఇంకా ఎందుకు మారలేదు? ఎందుకు మారలేదంటే కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళకు మారాలన్న దానికంటే చేసేదాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. చేసేది విడిచిపెట్టాలి కదా. మారాలంటే విడిచిపెట్టడం ఎంత కష్టం తెలుసా? ఎంత కష్టం చెప్పండి. పచ్చిగా బైబిలే చెప్పింది ఎంత కష్టం అంట. బాగా అర్థం చేసుకోండి. చచ్చిపోయినంత కష్టానికి అర్థం ఉంటుంది చెప్తాను. 9 నెలల గర్భంలో పిండం పెరుగుతుంది. పెరిగేటప్పుడు ఇదేంటో నిజంగా నాకు అప్పుడప్పుడు భలే ఆలోచన వస్తుంటది. కానీ పెరిగేటప్పుడు ప్రారంభ రోజు నుంచి 9 నెలల దాకా ప్రతి వాళ్ళు జాగ్రత్త చేస్తారు. అమ్మ కూకునేటప్పుడు జాగ్రత్త, నిలబడేటప్పుడు జాగ్రత్త, అన్నం తినేటప్పుడు జాగ్రత్త, నడిచేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడు వీళ్ళకి ఎట్టడది, వీళ్ళకి ఎట్టడది. ఎందుకు వాళ్ళు చెప్తారంటే నీ మీద ప్రేమ కాదు, నీ గర్భంలో ఉన్నటువంటి పిండం మీద ప్రేమ. నీకేమైనా పర్లా, నువ్వు ఏదైనా మిస్టేక్ చేస్తే లోపల ఉన్న పిండం పడిపోతే అప్పుడు నీకు దానికి ఇద్దరికి డేంజరే. ఎప్పుడు దాకా జాగ్రత్త? బయటకు వచ్చేదాకా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత జాగ్రత్త చెప్పాలి ఎవరన్నా. ఇప్పుడు ఏమైపు జాగ్రత్త పడింది. రే ఏడుతున్నావా? బ్రహ్మ నీడుతుంటే ఏడుతుంటే నీకు నీరు కావచ్చు వచ్చినా. ఇప్పుడు దాకా నువ్వు జాగ్రత్త చెప్పి ఇప్పుడు నీకు ఒక చెప్పాల్సిన పనిలా. వాడిని చూసుకొని, వాడిని పెంచుకొని, వాడిని సేకరించి ఎవరు పట్టరు. నీకు భర్త పట్టరు, భార్య పట్టరు, పిల్లలు పట్టరు. వీడే ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. జాగ్రత్తలు ఎందుకు చెబుతానంటే నీ విలువ నీకు తెలియాలి. ఆ జాగ్రత్త చెప్తే నోవాహు ఎగిటేసారు ఒక జనాలు. నీతిని ప్రకటించారంట ఇన్ని రోజులు. నోవాహు జల ప్రళయం ముందటి దినం వరకు నీతిని ప్రకటించుకుంటూ వస్తున్నాడంట. ఒక్కడ ఓడి లేదంట. ఇప్పుడు ప్రకటించి 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 ఇసుగు పుట్టి ఓడగట్టి నేను వెళ్తున్నాను చివరి సమయం రాండి అన్నాడంట. నువ్వు పోయి ఆమె చూసుకుంటావు, నువ్వు రాబడవా, నీకు పని నువ్వు తినవు మమ్మల్ని తినేవు. అప్పుడు అంటారు కదా, నువ్వు సుఖపడవు మమ్మల్ని సుఖపడి. సుఖం అంటే ఎంత అసలు తెలుసు బాబు. నువ్వు సంతోషం కూడా మమ్మల్ని సంతోషంగా ఉన్నాయి, నువ్వు కుదార్థం కూడా మమ్మల్ని కుదార్థంగా ఉన్నాయి. ఏంటి నీ కుదార్థత?
నీకు ఇష్టం వచ్చినట్టు చేసా వదిలేసి కుదార్త వదిలేటి ఊరికైనా ఇష్టం లేదమ్మా. అందరికి వదిలేయాలంటుంది తరకానికి అందరికి. కానీ వదిలేస్తే దొరకడని భయం. దొరుకుతా ఎందుకు దొరకడంటే గద్దలు ఉన్నాయి, పారవలు ఉన్నాయి, సాలవలు ఉన్నాయి, తెలుసుగా. కటక్కని ఎత్తకపోతాయి. ఎత్తకపోయిన తర్వాత అప్పుడు గద్ద చేతులు పడిన తర్వాత ఏమంటది? గద్ద కాళ్ళ ఉన్నటువంటి కోడిపిల్ల ఏమంటది? పొయ్యి అని అడుగుతుంటది. మనమేమైతే అడుగుతుందంట, అమ్మ 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 అని పిలుస్తుంటది. పిలిచినప్పుడు కింద అంటాడు, ఇప్పుడు బుద్ధి చెప్పుద్దే ఏడుతుందా? ఏడిచినా రాదు, బుద్ధి చెప్పినా రాదు. అప్పుడు చెప్తుంది, మిగతా వాటి చెప్తుంది, మీరైనా జాగ్రత్తగా ఉండండి. పోయింది ఇంకో ఉన్న మీరైనా జాగ్రత్తగా ఉండండి. కానీ ఇక్కడ అవకాశం లేకుండా చేశాడు. ఏం చేశాడు? జాగ్రత్త అంటే నీతిని ప్రకటించిన తర్వాత ఓడలను వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు కూడా ఎవరు కాపులా కాసి ఎవరు చూశారంట? దేవుడు దీర్ఘశాంతం చూపాడు. దేనికి? ఇప్పుడు చెప్పాలి, దేనికి దీర్ఘశాంతం చూపాడు? ఇంకా దేనికి దీర్ఘశాంతం చూపాడు? కన్క్లూజన్. నోవాహు జల ప్రళయానికి ఇప్పుడు అంతానికి ఒక సూచన, అంటే ఒక కోయిన్సైడ్, అంటే ఒకే గుర్తు కలిగింది. అది మనకు కావాలి ఇప్పుడు. అందుకోసం ఇది అంతా చేసుకొచ్చి మీకు నోవాహు జల ప్రళయం తెలియదని కాదు, దానికి దీనికి ఒకే ఒక గుర్తుంది. ఏంటని మనకు కావాలి? అమ్మే ఏంది? సువార్త అందరికి ప్రకటించడానికి ఎదురు చూశాడమ్మా. నోవాహు సువార్త మొత్తాన్ని ప్రకటించడానికి ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అందరికి అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది, ఓడ కూడా అయిపోయింది. లోపల పోయాడు. ఇంటి వాళ్ళు విన్నారు. ఈరోజు ఇంటి వాళ్ళు కూడా వినట్లేదే. తర్వాత ఇంటి వాళ్ళు విన్నారు, అందరు లోపల పోయారు. లోపల పోయిన తర్వాత ఏం స్టార్ట్ అయింది? జల ప్రళయం అంటే ఏంటంట? వరద వచ్చేది జల ప్రళయం అంటారు. లోపల పోయిన తర్వాత ఏం స్టార్ట్ అయింది? చినుకులు, చిన్నగా చినుకులు పడతారు. ఏంటో బాగానే అబ్బో ఆయన చెప్పింది జరిగేటట్టుంది. ఎటకాలం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా ఎటకాలం చేస్తున్నారు. ఎటకాలానికి తక్కువ బాగా చేస్తున్నారు. ఈ యొక్క రోజు చినుకుల తర్వాత ఏమైంది? వాన అయిపోయింది. వాన కొద్దిగా ఏమైంది? తుఫాను మారిపోయింది. తుఫాను కొద్దిగా ఏమైంది? గాలి వాన విజృంభించిపోయింది. ఇప్పుడు చిన్నగా నీళ్లు పెరగడం ప్రారంభించాయి. అక్కడక్కడ చూడండి, అక్కడక్కడ. ఇప్పుడు వీళ్ళు వచ్చి, అయ్యా నోవాహు ఒక్కసారి మా పెళ్లి చూడమంటే, నాకు కూడా చూడాలనేది కానీ తలుపు మూసేశాడు. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు అయితే బాగానండి. దీర్ఘశాంతము, దీర్ఘ ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి తలుపు తీయాలి కదా. ఎందుకు తీయాలి? మరి తాళం చేతులు ఊరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బతిమలాడారా? వచ్చి అందరూ మరి తలుపు తీయాలా లేదా? మరి ఎందుకు తీయలేదు? మీరు చాలాసార్లు బైబిల్ చదువుండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడే పిలుస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనుషులు వస్తున్నాడు. దేవుడు పిలవట్లేదు. దేవుడు పిలుస్తుందా? మనుషులు వస్తున్నాడు. ఎక్కడికి వచ్చారు? వారు చుట్టూ వచ్చారు. అయ్యా నోవాహు మాకు తలుపు తీయమన్నారు. తలుపు తీయమని అందరూ అన్నారు. కొందరు ఏమంటారు కదా, ఇదిగో నోవాహు ప్రకటించిన దేవా మమ్మల్ని కాపాడయ్యా అన్నాడు. కాపాడమన్నప్పుడు కాపాడాలా కాపాడకూడదు? దేవుడు నిజంగా చెప్పండి, కాపాడకూడదు? దేవుడు ఎంత ప్రేమమయుడు, అంత కఠినత్వం కలిగినాడు. మనలాగా కుడివితే పండగండు, స్థిరత్వం కలిగినాడు. మనకు ఎలా అంటే అవకాశం వచ్చినప్పుడు అవకాశం బట్టి మనం మారిపోతాం. అది 2 నాలుగు చెప్పాను అనమాట. అవకాశం మారిపోతాం. దేవుడు అలా కాదు. ఏది చెప్పినా కరెక్ట్ గా ఉంటాడు. ప్రాణమైనా పోయినా పర్వాలేదు కానీ మాట మాత్రం తప్పేవాడు కాదు. అర్థమైంది? ఈరోజు సువార్త ఎందుకు ఎంత ఖచ్చితంగా జరగాలంటున్నానంటే, దేవుడు మారాలి మారకూడదు అది వదిలేయి, నీకు సంబంధం లేదు. నోవాహు ఎలా ప్రకటించాడు మనం ప్రకటించంతే. మారినోళ్ళే ఎనుకబడి మనకు అవసరంగా అస్సలు మర్చిపోయి. చాలాసార్లు మీరు అనుకోవచ్చు, అయ్యా ఇల్లు కాకపోతే ఎనుకబడిపోతుంది. నాకు అస్సలు టెన్షనే ఉండదు. ఎందుకు ఉండదంటే
నేను టెన్షన్ పట్టడానికి ఎవరిని? ఒక నేను టెన్షన్ పడి మనందరం బొమ్మ ఆడుకుని 4 నెలలు ఏడుతో కూర్చుంటే మారి పని అయితే అందరం కూర్చుంటాం కదా. జాలి చూసి ప్రేమించి జాలి చూపి మారే లోకం కాదు, కఠినత్వం వచ్చిన లోకం. ఇప్పుడు బాగా ఆలోచన, నేను చదివినప్పుడు చాలా ఎక్కువ చదివాను ఆ సందర్భాన్ని. అందరూ తలుపు దగ్గరకు వచ్చి అయ్యా తలుపు తీ, ఓడ తలుపు తీయమన్నప్పుడు తలుపు మూసింది ఎవరు? తీయాలా తీయకూడదా? మీరు చెప్పండి, తీయొచ్చా తీయకూడదా? తీస్తే అందరూ ఆడిపోతారు. వాళ్ళు లేకపోతే అందరూ రక్షించబడాలి కదా. మరి దేవుడు ఎందుకు అంత కఠినం చూపించారు? నాకు అర్థం కాదు. దేవుడు ఎందుకు అంత కఠినం చూపించాడు? ఇప్పుడే ఆలోచించండి. అంటే ఎక్కడ ఎంత కఠినం అసలు ఎందుకు చూపించాల్సి వచ్చింది నాకు అర్థం కానీ. ఎన్నిసార్లు బైబిల్ తిరగాడుతున్నాను. అక్కడ మనం చూడండి, అక్కడ ఒక మాట రాయాలి. అది మనం చదువు ఆ మాట, ఆ సందర్భం చదవండి. ఇబ్బంది ఏం లేదు కానీ కొద్దిగా లేట్ అయిన కూడా జాగ్రత్తగా అమ్మా, జాగ్రత్త కొద్దిగా వాక్యమే చదువు. ఎక్కడది? ఎవడైతే ఏమన్నా చదువు 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది చూడండి. కంటాడుదా 7వ అధ్యాయంలోనే చూడండి. నోవాహు యావత్తు ఆకృతులైన వాళ్ళు, నోవాహు అతనితో కూడా కుమారులు భార్యయు ఆ కోడలను ప్రవాహ జలమును తప్పించుకొని ఆ ఓడలో ప్రవేశించడి. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారము అన్ని తీసుకున్న తర్వాత ఏమైనా అయిపోయిందంటే అక్కడ ఓడ మూసెను అనే మాట ఉంటుంది చూడండి. తలుపులు మూసిన అనే మాట ఎక్కడ ఉంది? 16 చదవమ్మా, చదవండి. అక్కడ ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదేయు ఆడదేయు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడ అతనికి మూసివేసెను. ఎవరు మూసిందమ్మా? యెహోవా ఓడ అతనికి మూసివేసెను. ఇప్పుడు మూసివేసిన తర్వాత నీళ్లు పెరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు తార ఊరి దగ్గర ఉంది. మరి నోవాహు ప్రేమ ఉంటుందా ఉండదా? అలాంటిది కాదు మనసు. అది మన మామూలుమా? మీకు తెలుసో తెలియదు, గట్టిగా 2 కన్నీళ్ళు గుడ్డలు కాల్చేస్తే ఆదివారం కూడా మర్చిపోతుంది. మామూలుగా దేవుడు మాట్లాడతాడు కాదు, దేవుడు నిజమైన. నువ్వు కన్నీటి గుడుకులు 2 కన్నీటి గుడుకులు ఏదో నీ బిడ్డకేదో బాగాలేదంటే ఆదివారం లేదు, శనివారం లేదు, ప్రార్థన లేదు, ఏం లేదు, వెళ్ళిపోతావు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మీలాగా నాది స్థిరత్వం లేని మనసు కాదు, నా మనసు స్థిరత్వం కలిగిన మనసు. దేవుడు అవునా కాదు? నోవాహు తార చేయడు తీర్తలా తేడా చెప్పండి. అందుకే దేవుడు అంత పిచ్చోడా? నోవాహు నీకు తెలియకపోయినచ్చు నీ బాధ. నాకు తెలుసు అందుకే నీ చేతికి తారమే. మనమేమనుకుంటామంటే దేవుడు ఎంత కఠినడు, ఏంది తీయచ్చు కదంటే. మనకు ఎలాంటి తెలుసా? మన చేతిలో లోకం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే దెబ్బ తగలమని నక్కానికి వస్తుంది. అందరూ దెబ్బలు కూడా తగలలేదు. ఇదిగో ఈ పని మీద పోయేవాడి ముందు ఆడ భర్తనే తెలిస్తే ప్రభు ఒక్కసారి తప్పించాయంట. నేను ఈసారి తప్పించటో నేను ఎప్పుడు తెలుసుకోవాలి. మరి తప్పేదంటే తప్పేదనంట, తప్పేదంట. మన చేతుల్లో ఒలేవే చెప్తున్నాను. ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతులు తాళం చేయబెట్టుకున్నాడు. ఇప్పుడు చూస్తుంటే ఒక పక్క నోవాహు భార్య, ఒక పక్క నోవాహు కొడుకులు, ఒక పక్క నోవాహు కోడళ్ళు. అయ్యా ఇది ఇదిగో మా చిన్నాన్ని పిలుస్తున్నాడు. అయ్యా మా బాబాయ్ అని పిలుస్తున్నారు. కొంచెం చేద్దామంటే నాకు తీయాలని మా తమ్ముడే పిలుస్తున్నారు. కానీ ఇక్కడ సహారం నా దగ్గర ఏం చేస్తారు? వాళ్ళు మీరు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి?
ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు మారినోడు కాదు. మరి ఎవరు మీరు చెప్పండి, ఇంకా చెప్పండి. వీళ్ళు ఎవరు? బాగా చెప్తానండి. వీళ్ళు ఎవరంటే ఆపద వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకునే రకం, అందితే చుట్టూ ఎంత డేంజర్ ఎప్పటికే. అది నోవాహుకు తెలియదు. ఎవరికి తెలుసు? ఒకవేళ ఇలా కోసం తలుపు తీస్తే లోపల 8 మందిని కూడా పాడు చేస్తారు. మామూలు మరిసిపోయి ఒక తలుపు తీసి లోపలికి రప్పించిందా, అక్కడ 8 మందిని కూడా ఏం చేస్తారు? బయటికి నెట్టరు. బయటికి తిరిగితే బాగుండు, బయటికి నెట్టరు. వాళ్ళ కూడా ఈ పద్ధతి అని నేర్పుతారు. అయిపోయి ఏం పద్ధతులు? ఏం పద్ధతులు? నోవాహుకు, నోవాహు కొడుకులకు, నోవాహు కోడళ్లకు, నోవాహు భార్యకు అందరికి శరీర కార్యాలు నేర్పుతారు. ఇది సుఖంగా ఇన్ని రోజులు ఈ సుఖం మర్చిపోయిందిరా. అప్పుడు చదువు చూడు, ఎంత బాగుందో చూడు, ఎంత సంతోషం. ఏంటి సంతోషం? నాకు అర్థం కాలేదు. ఏం సంతోషం? నాకు ఏం సంతోషం? ఇన్ని రోజులు ఇది మర్చిపోనువా? అప్పుడప్పుడు అంటే ఎన్ని రోజులు ఇది మర్చిపోనువా? చూడండి, అల్లరితో కూడిన ఆటలు పడాలి. అప్పుడప్పుడు పిలవాలా? మీరు అనుకుంటారు ఏముంది లేదు, ఎవరికైనా కంటినప్పుడు చూశాను. కంటినప్పుడు చూస్తే తప్పు లేదు, చూసినప్పుడు నుంచి కన్ను ముద్దు కాదు. ఎంత నీచమైన లోకం, ఎంత దరిద్రపు లోకం తెలుసా? ఎంత నీచమైన లోకం అంటే నిజంగా చెప్తానండి. రోజు సమాజానికి పట్టిన దెయ్యము అందరినీ పాడు చేస్తుంది. ఎక్కడికైనా చూడండి, ఎక్కడైనా ఓపెన్ చేసి చూడండి, టీవీ కానీ, సెల్ ఫోన్ కానీ, బయట మాటలు కానీ, ఎక్కడ చూసినప్పటిక అన్నీ బూతు మాటలు తప్పితే మంచి మాట ఎక్కడ కాదు. సినిమాల్లోనా, సీరియల్లోనా, నవ్వులు ఆడుకోవటానికి కూడా ఏ నవ్వులు ఆడుకోవాలి? భార్య మీద ఈ భార్య, ఈడి భార్య మీద వాడు మంచి చేయటం, వాడి భార్య మీద ఈడు మంచి చేయటం. ఈ జనాలు చూసి నామటం అయ్యే కదా కనపడదా? జబర్దస్త్, ఆ టీలో బోలు అవన్నీ. ఈడు భార్య వాడు చేసకపోతే నవ్వుతారు జనాలు. ఏదైతే ఇప్పుడు ఇలా మంచి ఇచ్చిన వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇవ్వాలన్నా, వాటిలో గెలిచినోడు అంటే ఒకళ్ళ తెలియకుండా ఒకళ్ళని మోసం చేసినోడు గిఫ్ట్, అది బహుమానం అంట. వీడు బాగా నవ్వించాడు. మోసం ఎవరిని మోసం చేసి? ఎంత లోకం అజ్ఞానం దగ్గరికి. ఇప్పుడు జనాలకి అలవాటు పడిపోయి ఏమనుకున్నారు? ఇదే నిజం, ఇది అబద్ధం. అందుకని దేవుడు అన్నాడు, నోవాహు నీది ఎట్లాంటి మనసు? మామూలుదే, అస్థిరమైన మనసు నీది. ఈరోజు చెప్తావు ప్రాణం పూనా కూడా దేవాని కోసం బతుకుతానంటావు. 4 రోజుల తర్వాత ప్రాణం అవసరంలా. చిన్న కన్నుకు ఒక్క పులుపులెత్తేనే ప్రార్థన లేదు, దేవుడు లేదు, దైవం లేదు అంటావు. నీ బుద్ధి నాకు తెలియదా? ఇప్పుడు మీ తోడ పుట్టినోడు కదా, ఆ ఊళ్ళో ఉన్నాడు కదా, మీ బంధువులు కదా, అప్పుడప్పుడు నీకు ఆ ఉప్పు పప్పు వేసినోడు కదా, పిలవగా నీ భార్య ఏమంటే ఒక్క తండ్రి ఆ ఒక్క అమ్మ మంచిగా ఉంటే ఆ ఒక్క అమ్మ ప్రాబ్లం తెలుసుకున్నామని. కానీ ఇటు పక్క నుంచి కోడలు వస్తారు, ఇటు పక్క నుంచి అది. ఇలా అందరి ద్వారా నువ్వేం చేస్తావు? మళ్ళా పాపాన్ని తీసుకొచ్చారు అంటగడతావు. నాకు తెలియదా నీ బుద్ధులు? అందుకని తాళం నీకేమన్నారు? రేపు కూడా ఒక శాంతం అనుకున్నదా? ఉంటుంటే మన బాబులు పక్క ఏం చేస్తాం? డజన్ పేరు చెప్తాం. మా భర్త మొట్టమొదటి, మా భర్త, మా పిల్లలు అంటే, మా కోడలు అంటే, మా అత్త మామూలు అంటే, ఇలా అందరంటే తర్వాత ఏంటంటే అల్లరి మా యొక్క దూరం చాలా దూరం పొందు అందరినీ మరి వాళ్ళు ఎప్పుడు చేయాలి? వాళ్ళు ఎప్పుడు చెప్పండి? అప్పుడే మనం ప్రార్థన చేస్తాం కదా. పాపం వాళ్ళకి ఊరికి ఏదో ఇబ్బంది అయ్యి కార్యం వస్తే మనం ప్రార్థన చేస్తాం. చేసినప్పుడు వాళ్ళ కార్యం జరగవు. మీకు ఒక జరిగినట్టు ఏదో జరగకపోవడం అని ఏమంటారంటే దేవుడు ఎందుకు చేయలేదంటే దేవుడు చేసేంత గొప్పోడే, కానీ ఎందుకు చేయలేదంటే నీ విలువ అలా తెలియాలి. ఇప్పుడు నోవాహు విలువ కింద వాళ్ళకి తెలిసిందా తెలియదా? ఇప్పుడు నోవాహు మనసు మారిందా మారలేదా? మరి దేవుడి మనసు మారిందా? అప్పుడు రోజు వీధుల్లో 150 సంవత్సరాలు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ మీద పాపం ఎంచుకున్నాడా? తెలిసి తెలియని వాళ్ళు పానీపురం అనుకున్నాడా? ఈరోజు మీరు అప్పుడప్పుడు సవాల్ కాస్తున్నాం కదమ్మా. మనం వీళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళందరూ నెలలో పడుకుని నిద్రపోతారు. మనకి అంత పాపం వస్తాడు తెలుసా? అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటి వీళ్ళందరూ ఒక్కళ్ళు కూడా ప్రార్థనకు అనిపిస్తుంది కదా. రేపు మన టైం, అది వాళ్ళు ఇప్పుడంతా ఇదే టైం, రేపు మన టైం అవుతుంది. మన టైం వచ్చినప్పుడు మనం చేయాలి చూపించా. దుష్టుడు మరణం నొందుట చేత దేవుడికి సంతోషం లేదు.
దుష్టుడు మారు మనసు పొందాలి ఎప్పటిలోపు? ఓడ తలుపు మొయ్యబడి లోపే. సువార్త అంతలక్క జరిగేలోపు, జరిగిన తర్వాత నువ్వు మారాలన్న కుదరదు. ఎందుకు కుదరదు? పునాదివారం చెప్పాను. ఏం గురించి చెప్పాను గుర్తుందా? ఊరికన్నా ఒకరికన్నా గుర్తుంది పునాదివారం? ఆమేన్. అదే మీరు చెప్పిందే. రాజువారం ప్రార్థన జరిగింది చర్చిలో. నిజంగా జరిగిందా? జరిగిందక్క. జరిగితే దేవుడికి స్తోత్రం. జరగలేదు కొడుకుంటా. బుద్ధి కలిగిన కన్యకలు 10 మంది కన్యకలు. చివరిలో మీకు చెప్పాను కదా, ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు ఏం చేసుకుని వచ్చారట? మొత్తం నువ్వు తీసుకుని వచ్చి ఇప్పుడు తలుపు తడుతున్నాను, తలుపు తీయ్యా అని. మనం దేతన తీయమా? మిగతా బుద్ధి కలిగిన దేతన తీయరా? తీయాలని ఆడుకుంటుంది. ఆయన లోపల పోయినారు. యేసుప్రభువు అన్నారు, అయ్యా వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. నాకు తెలియదా? నాకు తెలుసులే, మీ పని మీరు చూసుకుని పోయారు. నేను చూసుకునేది నేను చూసుకుంటా. అక్రమము చేయువారులారా. ఆమేన్. ఏమన్నాడు? ఇక్కడ నోవాహు జలప్రళయ దినాలలో కూడా జనులు ఏమయ్యారు? అక్రమ విషయములు, అక్రమాలు, అన్యాయాలు, పాపాలు ఒకదాని మీద ఒకటి చేసి నీతో కలిసి వాళ్ళు కూడా సొమ్మని పెడతాను. దేవుడు ఒప్పుకుంటాడా? పొద్దున 5 గంటలకు మీరు రక్తం పాపం దాకా సాయంత్రం 7 గంటల దాకా పని చేస్తే 700 వచ్చినాయి. నేను పొద్దుట నుంచి మంచం మీద పడుకొని నేను వచ్చి వరుసగా కూర్చుని నాకు 700 ఎత్తి ఒప్పుకుంటారా? పాపంలే పానీలే మన పాస్టర్ ఎంతరా? ఎవరికైనా ఒకటే న్యాయమయ్యా, పని చేయనోడికి పని చేసినోడికి ఎంత. అందరూ వచ్చారు. వచ్చి డబ్బులు ఆడపరచడానికి 5,000 వచ్చినాయి. 5కి తలా 500 వస్తాయి అనుకుంటే ఇప్పుడు 4 కలిసి మధ్యలో మళ్ళీ ఆడిపోతే అక్కడ 4 50 రూపాయలు మేము కష్టపడాలి వాళ్ళు తినాలా అంటాడు. ఖచ్చితంగా అంటారు. మరి రేపు ఆడంట ఆడు నువ్వు అడగకున్న దేవుడు అని చెప్తాడు. అందుకోసమని చాలా మన దగ్గర పెట్టుకుంటాం. మనకు అసలు ఏడా మీరేమనుకుంటారంటే మనం చేస్తే నువ్వు చేస్తే జరిగే పని అయితే ఎందుకమ్మా ఆయన దగ్గర చెప్తారు. కాబట్టి ఈరోజు సువార్త సర్వలోకంలో జరిగేదాకా అంతము. అప్పుడు అంతరక్క సువార్త జరిగింది, జలప్రళయం వచ్చింది. ఇప్పుడు కూడా సువార్త అంతరక్కలు జరగాలి, జలప్రళయం కావాలి. అప్పుడు అంతరక్క జరిగినప్పుడు ఎంతమంది మారారు? 8 మంది నోవాహుతో సహా. ఇప్పుడు ఎంతమంది మారుతారు? దానికి అక్క మారాడని మనకేంటి అక్క చెప్పడం మన బాధ్యత. ఓకే, అందరు తల వచ్చండి, ప్రార్థన చేస్తాం. అందరూ